ఓకే. సో మనం ఇప్పుడు ఏపీఎన్ బీపీఎం గురించి తెలుస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆల్రెడీ 2 క్లాసెస్ అయిపోయినాయి. సో మీకు బ్యాకప్ క్లాస్ కావాలంటే చెప్తాను తర్వాత. ఓకే. సో ఇప్పుడు బీపీఎం, ఇది ఏపీఎన్ అనేది మీకు కోర్స్ అనేది ఆల్మోస్ట్ 35 to 40 డేస్ అనేది ఉంటుంది. ఓన్లీ వర్కింగ్ డేస్ తప్ప, వర్కింగ్ డేస్లోనే ఉంటుంది ఇది. ఓకే. సో సాటర్డే సండేస్ అనేది క్లాసెస్ ఉండవు. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ కావాలన్నప్పుడు మాత్రమే. సో ఐ విల్ బి టేకింగ్ ద క్లాసెస్. అదర్వైజ్ నో సాటర్డే సండే క్లాసెస్. ఓకే. సో ఇప్పుడు బీపీఎం టూల్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బీపీఎం అంటే తెలుసుకోవాలి. బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటాం. దీనిలో 6 స్టెప్స్ అనేది ఉంటుంది. ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. సో ఒకసారి వీడియోస్ గో త్రూ అవ్వండి. ఓకే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వన్స్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఈ బీపీఎంలో 6 స్టెప్స్ అని ఉంటుంది. 6 స్టెప్స్లో మనకి ఏదైతే రిక్వైర్మెంట్స్ వస్తాయో ఆ రిక్వైర్మెంట్ సాటిస్ఫై అయితేనే మనం అప్లికేషన్ అనేది బిల్డ్ చేయగలుగుతాం. ఓకే. సో ఈ బిల్డ్ చేసినప్పుడు ఏ అప్లికేషన్ తీసుకోవాలి? ఒక బీపీఎంలో నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. సో ఈ టూల్స్లో ఏ టూల్ కావాలని తెలుసుకోవాలి. ఓకే. సో మనకు రిక్వైర్మెంట్స్ ప్రకారం అయితే చూడండి, ఈ టూల్స్ ఉన్నాయి ప్రజెంట్ మనకి. ఓకే. కాంపిటీటర్స్, ఏపీఎన్కి కాంపిటీటర్స్ ఏపీఎన్, పెగా, ఆర్కెల్, బీపీఎం, ఐబీఎం బీపీఎం, టిబికో, అవుట్ సిస్టమ్స్. సో ఇలాగా మ్యాండిక్స్ అని చెప్పేసి ఇట్లా నెంబర్ ఆఫ్ కాంపిటీటర్స్ అయితే మనకు ఉన్నారు. సో ఏపీఎన్ అనేది టాప్ మోస్ట్ లో ఉండడానికి కారణం ఏంటంటే కొన్ని క్రైటీరియాస్ ఉంటుంది. లో కోడ్ అనేది ఒకటి ఫస్ట్ క్రైటీరియా. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇది మనకి ఏదైనా ఒక అప్లికేషన్ బిల్డ్ చేసాం అనుకోండి, బై డిఫాల్ట్ గా ఆండ్రాయిడ్, ఐఓఎస్ అప్లికేషన్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్స్ కూడా యాడ్ ఆన్ అడ్వాంటేజ్. ఇంటిగ్రేషన్స్ ప్రతి ఒక్క అప్లికేషన్ లో ఉంటుంది. కాకపోతే ఎక్స్టర్నల్ ఇప్పుడు మనకి, సో ఏపీఐ నుంచి ఎక్స్టర్నల్ సిస్టమ్ కి డేటా పోస్ట్ చేయాలన్నప్పుడు మిగతా అప్లికేషన్స్ లో అయితే పోస్ట్ మ్యాన్ అనే అప్లికేషన్ ఉపయోగించుకొని సో ఎక్స్టర్నల్ సిస్టమ్ కి షేర్ చేస్తారు డేటా అనేది. ఓకే. కానీ ఏపీఎన్ లో బై డిఫాల్ట్ గా మనకి వెబ్ ఏపీఐ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్స్ ద్వారా మన డేటా అనేది షేర్ చేసుకోవచ్చు. ఓకే. వితౌట్ యూజింగ్ థర్డ్ పార్టీ టూల్స్. ఓకే. సో ఇవి కొన్ని యాడ్ ఆన్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. దీంతో పాటు మనకి మాన్యువల్ టాస్క్ ని ఆటోమేషన్ చేసుకోవడానికి ఆర్పిఏ కూడా ఉంది. సో దీంతో పాటు మనకి ఏఐ స్కిల్స్ కూడా యాడ్ అవ్వడం వల్ల సో మనకి ఏపీ అనేది ఒక టాప్ పొజిషన్ లో ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీ. సో మనకి ఏదైనా ఒక టూల్ తీసుకున్నప్పుడు మనకి వైడ్ రేంజెస్ లో ఆపర్చునిటీస్ ఉండాలి అంటే కంపల్సరీగా టార్గెట్ ఇండస్ట్రీ అనేది సో నెంబర్ ఆఫ్ ఉన్నప్పుడు మాత్రమే మనకి వైడ్ రేంజెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే. సో ఇది మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ అన్నింటిలో ఉన్నాయి. సో ఎట్ ప్రెసెంట్ అయితే మనకి రిక్వైర్మెంట్స్ ఇన్సూరెన్స్ సెక్టార్లో, సో ఫైనాన్షియల్ సెక్టర్, ట్రాన్స్పోర్టేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ లో మాత్రం ఉన్నాయి. ఓకే. సో వీటిలో ఇప్పుడు ప్రెసెంట్ జాబ్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. ఓకే. సో దీంతో పాటు క్లయింట్స్ కూడా ఉంటారు మనకి. సో ఎవరి అప్లికేషన్ డైరెక్ట్ గా తీసుకోవడం కుదరదు, మనకి లోకల్ సిస్టమ్ లో ఇన్స్టాలేషన్ చేసి నేర్చుకోవడం కుదరదు. ఓకే. సో వీళ్ళకి అప్లికేషన్ కావాలంటే పర్టికులర్ కంపెనీస్ ని కాంటాక్ట్ అవ్వాలి. సో ఆ కంపెనీస్ లో ఎక్సెంచర్, ఏటీఓఎస్, డిఎక్సి, ఇంపల్స్ ఇట్లా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. సో జస్ట్ ఐ లిస్ట్ అవుట్. ఓకే. సో ఇది మనకు ఇనిషియల్ గా ఓవర్ వ్యూ. ఓకే. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏపీఎన్. సో ఇక్కడికి వచ్చేసరికి మన బీపీఎం అన్నప్పుడు కంపెనీకి ఏ విధంగా యూజ్ చేస్తారు? సో బీపీఎం అప్లికేషన్స్ అనేది దేని పర్పస్ కోసం? ఇంటర్నల్ పర్పస్ ఓన్లీ. సో అప్లికేషన్స్ బీపీఎం టూల్స్ అనేవి ఎట్లా ఉంటాయంటే ఇంటర్నల్ పర్పస్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది. సో ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది అనుకోండి. సో ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోపల మాత్రమే ఈ టూల్ అనేది యూజ్ చేస్తాం, బయట యూజ్ చేయడం కుదరదు. ఓకే. ఇంటర్నల్ అప్లికేషన్ పర్పస్ ఉంది. బీపీఎం టూల్స్ అని ఇంటర్నల్ పర్పస్ ఉంది. ఓకే. సో వీటిని డెవలప్ చేసుకోవడానికి వీళ్ళకి మ్యాక్సిమం ఏ విధంగా ఉంటుంది అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఒక అప్లికేషన్ బిల్డ్ చేసిన తర్వాత సో అది లైవ్ లోకి వెళ్ళిపోయింది అనుకోండి, సో వాళ్ళకి రెవెన్యూ అనేది వస్తుంది కంపెనీస్ కి. ఓకే. సో వాళ్ళు మేజర్ గా చూసేది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఒక అప్లికేషన్ బిల్డ్ చేయడానికి సో 1 year పడుతుంది. సో 1 year, 1.5 year, 2 years పడుతుంది. కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ అయితే 2 years దాకా పడుతుంది. ఓకే. సో బిల్డ్ చేయడానికి కొన్ని కొన్ని అప్లికేషన్స్ లో మాత్రమే.
నాట్ ఫర్ ఆల్. ఓకే, కొన్ని 7 months లో కంప్లీట్, కొన్ని 8 months లో అవుతాయి, కొన్ని 1 year లోపల అవుతాయి. ఓకే, కానీ ఏపీఎన్ అనేది మనకి మ్యాక్స్ 6 months లోపల అప్లికేషన్ అనేది బిల్డ్ చేయొచ్చు. ఓకే, సో అప్లికేషన్ బిల్డ్ మ్యాక్స్ 6 months లో అవుతుంది. కానీ సో ఎన్హాన్స్మెంట్స్ అనేది కంటిన్యూషన్గా ఉంటాయి మనకి. ఏపీఎన్లో ఎన్హాన్స్మెంట్స్ అనేవి ఉంటాయి, మిగతా ప్రాజెక్ట్స్ కూడా ఎన్హాన్స్మెంట్స్ ఉంటాయి, కాకపోతే కొద్ది లాంగ్ చేంజెస్. ఓకే, ఏమైనా చేంజ్ చేయాలనుకోండి, కొత్తగా ఏమైనా యాడ్ చేయాలంటే ఈజీగానే ఉంటాయి, కానీ ఏమైనా చేంజెస్ చేయాలన్నప్పుడు మాత్రం అదర్ అప్లికేషన్స్లో మనకి కొద్దిగా లెంతీ ప్రొసీజర్ ఉంటుంది. కానీ ఏపీఎన్లో సో మనం న్యూ యాడ్ చేయాలన్నప్పుడు ఈజీగానే ఉంటాయి. ఓకే, ఎన్హాన్స్మెంట్స్ అనేది బేసిక్గా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సో ఈ అప్లికేషన్ అనేది మనకి 2 methods లో ఉంటుంది. సో ఒకటి ఆన్ ప్రెమిసెస్, సెకండ్ వచ్చి క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్. సో ఆన్ ప్రెమిసెస్ అంటే ఏంటి? ఆన్ ప్రెమిసెస్ అంటే సో మనకి ఎంఎస్ వర్డ్ లాగా, ఎంఎస్ ఆఫీస్ ఉంది. సో ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్ తోటి మనకి ఏమొస్తాయి, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్స్ అని వస్తాయి. సో వీటిని అన్నింటినీ మనం ఏం చేస్తాం, ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునేసి మన సిస్టంలోకి యాడ్ చేసి ఇన్స్టాలేషన్ చేస్తాం. లైసెన్స్కి ప్రొవైడ్ చేసాం అనుకోండి, ఫుల్ వర్షన్స్ అయితే వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, అది లోకల్ సిస్టంలో ఇన్స్టాల్ అవుతుంది. సో దాన్ని ఆన్ ప్రెమిసెస్ అంటాం. ఓకే, సో ఏపీఎన్లో కూడా మనకి ఆన్ ప్రెమిసెస్ అప్లికేషన్ ఉన్నాయి. అంటే మన లోకల్ సిస్టంలో ఇన్స్టాలేషన్ చేసి మనం లైసెన్స్ అనేది ఉండదు. లైసెన్సింగ్ అనేది అక్కడ ఏ విధంగా ఉంటుంది అంటే బేస్డ్ ఆన్ యూజర్స్ పైన ఉంటుంది. ఓకే, యూజర్స్ ఏంటంటే 500 యూజర్స్, 300 to 400, 500 యూజర్స్, ఇట్లాంటి యూజర్స్ బేసెస్ మీద మనం లైసెన్స్ అనేది పర్చేజ్ చేస్తారు. కాబట్టి మనకి లైసెన్స్ అనేది దొరకదు ఆన్ ప్రెమిసెస్లో. ఓకే, సో యూజర్ బేస్ మీద ఉంటుంది కాబట్టి మనకి అది కొద్దిగా కష్టమైన పని. ఓకే, కాబట్టి మనం మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అని ఆన్ ప్రెమిసెస్ కాకుండా క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ తీసుకుంటాయి. క్లౌడ్ బేస్డ్ ఎందుకు తీసుకుంటాయి? సో క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ ఎందుకు వస్తుందంటే, లైక్ మన జీమెయిల్ కానీ, ఫేస్బుక్ కానీ, సో వీటి ట్విట్టర్ అకౌంట్స్ అయినప్పుడు మనం ఏం చేస్తున్నాం, జస్ట్ ఒక బ్రౌజర్ ఉంటే సరిపోతుంది. సో ఇంటర్నెట్ ఉండాలి. సో మన యూఆర్ఎల్ ఉంటుంది. సో దాంతోపాటు క్రెడెన్షియల్స్ ఇస్తాం, యూజర్ నేమ్, పాస్వర్డ్. ఓకే, ఇచ్చేసి సైన్ ఇన్ అని కలుగుతాగానే మనం సైన్ ఇన్ అయిపోతున్నాం. ఓకే, సో ఈ విధంగా అలాగే మనకి ఏపీఎన్లో కూడా మనకు ఒక యూఆర్ఎల్ ఇస్తారు, దానికి ఒక యూజర్ నేమ్, క్రెడెన్షియల్స్ ఇస్తారు, లాగిన్ అవుతాం. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఎక్కడ ఉంటుంది, అమెజాన్ వెబ్ సర్వీసెస్లో హోస్ట్ చేసి పెడతారు. సో ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది, సో అప్లికేషన్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్లో ఉంటుంది. సో మెయింటెనెన్స్ జీరో. ఒక కంపెనీకి మెయింటెనెన్స్ లేకపోయింది అనుకోండి, ఆ మనీ అంతా వాళ్ళకి మిగిలినట్టే. ఆన్ ప్రెమిసెస్ అనుకోండి, కంపల్సరీగా సిస్టమ్ ఒక సర్వర్ అయితే ఉండాలి, సర్వర్లో ఇన్స్టాలేషన్ ఉండాలి. సో సర్వర్ పర్సన్ ఉంటాడు, ఏపీఎన్కి ఒక పర్సన్ ఉంటారు. సో అప్డేషన్స్ వచ్చినాయి అనుకోండి, ప్రజెంట్ మనం యూజ్ చేస్తుంది 24.3 వర్షన్. ఓకే, సో ఎప్పుడైనా అప్డేషన్ చేయాలనుకోండి ప్రీవియస్ వర్షన్ నుంచి, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 22.3 వర్షన్లో యూజ్ చేస్తున్నాం, ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ 24కి అప్డేట్ చేస్తున్నారు. సో మన ఆన్ ప్రెమిసెస్ అనుకోండి, సో కంపల్సరీ ఒక టీం ఉంటుంది, ఆ టీం ఉండాలి. సో టీం ఉండి వాళ్ళు ఇన్స్టాలేషన్ చేస్తారు, ఏపీఎన్ టీం వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు అప్గ్రేడేషన్ చేయడానికి. ఓకే, లేదంటే ఒక సెట్ ఆఫ్ డిఫైన్ డీటెయిల్స్ ఇస్తారు, వాళ్ళు దాని ప్రకారంగా అప్డేట్ చేస్తారు. ఓకే, కానీ సో క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ అయితే సో అవన్నీ ఉండవు. సో వాళ్ళు జస్ట్ ఒక మెయిల్ ట్రిగ్గర్ చేస్తారు. సో ఆ పలానా టైంలోనే వాళ్ళు అప్డేటెడ్ ఆ పర్టికులర్ సైట్ని అప్గ్రేడ్ చేసేస్తారు. సో అది ఏపీఎన్ టీం వాళ్ళు చూసుకుంటారు. సో కంపెనీ ఇంకా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏపీఎన్ పర్సన్ ఉంటారు, కానీ అడ్మిన్ టీం కాన్ఫిగరేషన్ చేయడానికి, సో యూజర్ యాక్సెస్ ప్రొవైడ్ చేయడానికి తప్ప మనకి ఇంకొక ఆప్షన్స్ అయితే అవసరం ఉంది. ఓకే, సో ఇలా ఆన్ ప్రైమిసెస్ ఉన్నప్పుడు మనకి డీబీ కాన్ఫిగరేషన్స్ చేసుకోవాలి. ఓకే, ఆ డీబీ అప్డేషన్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా అని మనకి నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్ అయితే ఉంటాయి. సో ఆ ఛాలెంజెస్ ప్రకారంగా ఫేస్ చేస్తుంది. సో స్టిల్ కొన్ని కంపెనీస్ మాత్రమే ఆన్ ప్రెమిసెస్ యూజ్ చేస్తున్నాయి, లైక్ బ్యాంకింగ్ సెక్టర్. సో బ్యాంకింగ్ సెక్టార్లో సెక్యూరిటీ కావాలని చెప్పి వాళ్ళు ఆన్ ప్రెమిసెస్ బేసెస్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు. నాట్ ఫర్ ఆల్, నాట్ ఓన్లీ కొన్ని కంపెనీస్ మాత్రమే. ఫైనాన్షియల్ సెక్టార్లో కూడా కొన్ని కంపెనీస్ మాత్రమే ఆన్ ప్రెమిసెస్ అనేది యూజ్ చేస్తున్నారు. ఓకే, సో క్లియరా ఆన్ ప్రెమిసెస్ క్లౌడ్ బేస్డ్ అని? క్లౌడ్ ఫ్లాట్ అలా? ఎస్, నో, మేబీ. Yeah, clear. ఓకే,
సో ఇది ప్యాస్ టెక్నాలజిస్ట్ మీద మనకి బిల్డ్ చేశారు ఇది. ఓకే. సో ఏపీఎన్ లొకేషన్ వచ్చేసి డెల్లాస్ టెక్నాలజీ ఉంటుంది. సో వర్జీనియాలో ఉంటుంది ఇది. సో దీనిలో మన మేజర్గా ఇంపార్టెన్స్ వచ్చేసి మనకి సో లో కోడ్ ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సో హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది తక్కువగా ఉంటుంది. హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఏ విధంగా తక్కువ వస్తుంది అంటే, సో ఇప్పుడు మనకి కొన్ని మాన్యువల్ టాస్క్లు ఉంటాయి. ఓకే. సో ఎక్సెల్ షీట్లో డేటా ఉందనుకోండి. సో ఇవి మాన్యువల్ టాస్క్. ఓకే. ఒక పర్సన్ కూర్చోబెట్టి డేటా ఎంట్రీ చేయాలి. సో ఇట్లాంటి డేటా ఎంట్రీ వర్క్స్ వాటిని కూడా మనం ఏం చేస్తామంటే ఆర్పిఏ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేశారు 19th వర్షన్లో. సో ఆర్పిఏ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో దీనివల్ల ఏమైందంటే మాన్యువల్ టాస్క్ని ఆటోమేషన్ చేసేస్తారు. ఓకే. సో కాబట్టి బాట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనకి ఆర్పిఏ వల్ల ఆర్పిఏలో కూడా మనకి అన్నీ ఉన్నాయి. సో ఆర్పిఏలో బ్లూ ప్రిజమ్, ఆటోమేషన్ ఎనీవేర్, యూఐ పాడ్ ఈ మూడు ఉన్నాయి. ఓకే. సో వీటిని యూజ్ చేసుకొని మనం మాన్యువల్ టాస్క్ని ఆటోమేషన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అయితే ఆర్పిఏ టీమ్ సపరేట్గా పెడుతున్నారు ఇప్పుడు రీసెంట్గా. ఓకే. ప్రీవియస్గా అయితే దీనికి జావా కోడ్ రిక్వైర్డ్ ఉంది, కానీ ఇప్పుడైతే డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది ఆప్షన్స్ వచ్చాయి. ఓకే. సో లేటెస్ట్ వర్షన్లో సో కొన్ని చేంజెస్ అయితే జరిగినాయి. 24 వర్షన్ నుంచి సిఆర్పిఏలో కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి. సో ప్రీవియస్గా అయితే 20 వర్షన్స్ నుంచి వచ్చింది, కానీ ఆ సినారియోలో ఇప్పుడు మనకి జావా కోడ్ అయితే రిక్వైర్ ఉంది. ఓకే. సో దీంతో పాటు మనకి బాట్ కాన్ఫిగరేషన్స్ తో పాటు ఏఐ స్కిల్స్, సో వీటిని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది 23.2 వర్షన్లో మేబీ అనుకుంటాను. సో ఏఐ స్కిల్స్ అనేది సో ఇంట్రడ్యూస్ చేశారు, కానీ ఏఐ స్కిల్స్ కూడా స్టిల్ మనం యూస్లో లేదు. ఎందుకంటే ఏఐ స్కిల్స్ కావాలంటే కోపైలట్ అనేది మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ని ఆప్ట్ చేసుకోవాలి. సో మైక్రోసాఫ్ట్ సర్వీస్ ఆ పర్టికులర్ కోపైలట్ తీసుకోవాలంటే మనకు $200 పే చేసి తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో ఇంకా స్టిల్ ఇన్ ద ప్రాసెస్. ఓకే. కాబట్టి మనకి ఇంకా యాడ్ ఆన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, కాబట్టి దీనికి ఫ్యూచర్ స్కోప్ అనేది హెవీగా ఉంటుంది. ఓకే. సో మనకి సెక్యూరిటీ కూడా హెవీగా ఉంటుంది. ఓకే. ఆ సెక్యూరిటీలో కూడా మనకు లెవెల్స్ ఉంటాయి. అప్లికేషన్ సెక్యూరిటీ ఉంటుంది, యూజర్ లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది, గ్రూప్ లెవెల్ సెక్యూరిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంటాం. అలాగే డిప్లాయ్మెంట్ కూడా ఈజీగానే ఉంటుంది. సో ఇనిషియల్ స్టేజ్లో అయితే డిప్లాయ్మెంట్ అనేది మాన్యువల్గా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అప్లికేషన్ ద్వారా మనకి డిప్లాయ్మెంట్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే డైరెక్ట్గా కంపేర్ అండ్ డిప్లాయ్ అనే ఆప్షన్ ప్రొవైడ్ చేయడం వల్ల సో అది ఫ్లెక్సిబిలిటీ, మనకి ఎన్వైరన్మెంట్ అనేది ఈజీగా సెలెక్ట్ చేసుకుని ఆబ్జెక్ట్స్ని డిప్లాయ్ చేస్తాం. ఓకే. సో ఈ లో కోడ్ ప్లాట్ఫామ్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే, సో లో కోడ్ ప్లాట్ఫామ్ అంటే యూజర్ అండ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మనకు ఫ్రంట్ ఎండ్ కనిపించేది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. లైక్ మనకు పెయింట్లో ఇమేజెస్ ఎట్లా గీస్తామో సో మనకు కావాల్సిన విధంగా సర్కిల్స్ గీసుకోవచ్చు, అన్నీ ఉంటాయి. సో అలాగే ఇక్కడ కూడా మనకి లో కోడ్ ప్లాట్ఫామ్లో ఈ సెయిల్ అనే మెథడాలజీ ఉంటుంది. ఓకే. సెయిల్ అండ్ లేయర్ అని చెప్పి యాడ్ చేయడం వల్ల మనకి డ్రాగ్ అండ్ డ్రాప్ కాన్సెప్ట్స్ అనేది ఇంట్రడ్యూస్ అయ్యాయి. ఓకే. సో ఈ సెయిల్ అనేది ఓపెన్ సోర్స్. ఓకే. ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ అది. ఓకే. ఒక ఫ్రేమ్ వర్క్ ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనకి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కింద మారిపోయింది. ఓకే. యూఐ కూడా మనం తయారు చేసుకోవచ్చు. విత్ ఇన్ 15 మినిట్స్లో మీకు ఒక స్క్రీన్ అనేది తయారు చేసుకోవచ్చు. విజువలైజేషన్స్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు క్లయింట్ ఒక రిక్వైర్మెంట్ చెప్తున్నాను అనుకోండి, సో దాని ప్రకారంగా మన యూఐ అని బిల్డ్ చేయొచ్చు. ఓకే. సో బేసిక్ రిక్వైర్మెంట్స్. ఓకే. దానిలో మొత్తం అంతా ఎండ్ టు ఎండ్ మనం బిల్డ్ చేయలేం. సో జస్ట్ ఏంటంటే యూఐ క్రియేట్ చేయగలుగుతాం. సో వాళ్ళకి యూఐ సాటిస్ఫై అనుకోండి, సో అదే ఆ యూఐ తోటి మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే. సో అలాగా. సో రీయూజబిలిటీ కాంపోనెంట్స్ అని ఉంటాయి. సో రీయూజబిలిటీ ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. రీయూజబిలిటీ థింగ్స్ అంటే, సో ఇప్పుడు ఒక మనకు పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ అనేవి 2 డిఫరెంట్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయనుకోండి. ఓకే. సో ఇప్పుడు మనకు అడ్రస్ డీటెయిల్స్ ఎక్కడైనా కావాలన్నప్పుడు మనం ఈ పర్టికులర్ ఇంటర్ఫేస్ని ఎనీ టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ని యూజ్ చేసుకోవచ్చు. అదే అలా కాకుండా ఒక దాంట్లో ఉందనుకోండి, పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ అనేది ఒక యూఐలో ఉందనుకోండి. ఓకే. ఒకే దాంట్లో ఉంటే మనం యూజ్ చేయడం కుదరదు. ఓకే. అందుకని కొన్ని రిక్వైర్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఈ వేటిని రీయూజబిలిటీ చేయాలి అనే కాన్సెప్ట్స్ని వాళ్ళు ముందుగానే పెట్టేసుకుంటారు. సో సైడ్ చేసి పెట్టేస్తారు. ఓకే. వాటి ప్రకారంగానే మనకు వర్క్ అనేది
చేస్తాం. సో అప్పుడు మన పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ అని రెండు స్ప్లిట్ అప్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి రీయూజబిలిటీ అనేది ఉంటాయి. ఓకే. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువసారి కాల్ చేస్తున్నప్పుడు వాటిని రీయూజబిలిటీ కాంపోనెంట్స్ కింద, షేర్డ్ కాంపోనెంట్స్ కింద పెడుతుంటారు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ ఏంటంటే, సో మీకు ఆల్రెడీ చెప్పింది, ఇది డెవలప్మెంట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఓకే. సో ఒక యూఐలో ప్లేసెస్ చేంజెస్ చేయాలన్నా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఒక 15 to 20 క్లాసెస్ తోటి మనం ఏం చేయొచ్చు అంటే ఒక అప్లికేషన్ బిల్డ్ చేయడానికి మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓకే. సో బేసిక్ ఏంటంటే ఈ 20 క్లాసెస్లో మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఉన్న ఆప్షన్స్ అన్నిటిని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలని తెలుసుకుంటాం. కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ డిప్లాయ్మెంట్ కూడా మనకి ఈజీగానే ఉంటుంది. సో చెప్పే కంపేర్ అండ్ డిప్లాయ్ అనేది మాన్యువల్ ఉంటుంది, ఆటోమేషన్ ఉంటుంది. సో ఆటోమేషన్ యూజ్ చేసుకున్నాం అనుకున్న వెంటనే డిప్లాయ్మెంట్ అనేది అవుతుంది. ఓకే. అవి కూడా చూపిస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక యూఐకి వర్క్ చేస్తున్నప్పుడు మనకి మల్టిపుల్ పర్సన్స్ ఏమైనా యూజ్ చేయాలన్నప్పుడు మనకి అది ఇంటిమేషన్ అనేది చెప్తుంది. ఓకే. పలానా వ్యక్తి అనేది పలానా యూజర్ ఈ ఇంటర్ఫేస్ అనేది యూజ్ చేస్తున్నాడు అనేది అని ఇన్ఫార్మ్ చేస్తుంది మనకి. మల్టిపుల్ యూజర్స్ యూజ్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ యూజ్ చేసుకోవాలనుకోండి ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాడు, ఆ పర్టికులర్ పర్సన్ ఎడిట్ చేసుకుంటాడు. ఓకే. ఇంటిగ్రేషన్స్. ఓకే. ఇంటిగ్రేషన్స్ జనరల్గానే ఉన్నట్టు మనకి. ఓకే. సో ఎక్స్టర్నల్ సిస్టమ్ ఇంటిగ్రేషన్స్ లో కూడా మనకి వెబ్ ఏపీఐ అనే కాన్సెప్ట్స్ ఉండడం వల్ల ఇది ఒక యాడ్ అని అడ్వాంటేజ్ వితౌట్ యూజింగ్ ఎక్స్టర్నల్ టూల్స్. ఓకే. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకి ఉండదు, ఒక క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ కాబట్టి. సో దీనిలో కానీ ఇంకొక యాడ్ ఆన్ అడ్వాంటేజ్ ఏంటంటే, సో మనకి ఆండ్రాయిడ్ ఐఓఎస్ టాబ్లెట్ వర్షన్స్ అనేది బై డిఫాల్ట్ గా సపోర్ట్ చేస్తుంది. సో మిగతా అప్లికేషన్స్ లో అలా ఉండదు. ఆండ్రాయిడ్ ఐఓఎస్ అనేది సపరేట్ గా బిల్డ్ చేసుకోవాలి. కానీ ఏపీఎన్ లో మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేసామంటే బై డిఫాల్ట్ గా ఆండ్రాయిడ్ ఐఓఎస్ ని టాబ్లెట్ వర్షన్స్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే, సో మనకి యాప్ స్టోర్ లో ఏపీఎన్ అనే అప్లికేషన్ ఉంటుంది. సో అప్లికేషన్ అనే ప్లే స్టోర్ లో ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకుంటాం. మన దగ్గర ఒక యూఆర్ఎల్ ఉంటుంది, ఆ URL తో లాగిన్ ఇచ్చేస్తాం. సో దట్ అది కనెక్ట్ అయ్యేసి మనం చూడడానికి. దెన్ వన్స్ గివ్ మీ. సో మన సైట్స్ కాన్ఫిగరేషన్స్ తోటి మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో అది దీనిలో ఉన్న యాడ్ అడ్వాంటేజ్. సో మార్కెట్ పొజిషన్స్ మీకు ఆల్రెడీ చెప్పింది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఏపీఎన్ ఆర్కిటెక్చర్. ఓకే. సో ఏ టూల్ తీసుకున్నా మీకు ఆర్కిటెక్చర్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఏపీఎన్ టూల్కి మనకు ఒక ఆర్కిటెక్చర్ ఉంది. దీని 4 లేయర్ ఆర్కిటెక్చర్ అంట. ఓకే. సో ఈ 4 లేయర్ ఆర్కిటెక్చర్లో మనకి ఇనిషియల్ ఫస్ట్ లేయర్ వచ్చేసి ఇంటర్ఫేస్, సెకండ్ లేయర్ వచ్చి సర్వీసెస్, థర్డ్ లేయర్ వచ్చి డేటా, ఫోర్త్ లేయర్ వచ్చి ఇంటిగ్రేషన్స్. ఓకే. సో ఈ ఇంట్లో ఇనిషియల్ లేయర్ వచ్చేసి ఇంటర్ఫేస్ అని ఉంటుంది. ఓకే. ఈ ఇంటర్ఫేస్ లో మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చి సైట్ అండ్ టెంపో ఉంటుంది. ఓకే. సైట్ అండ్ టెంపో ఏంటి? సో సైట్స్ అనేది దేనికి ఉపయోగించుకుంటామంటే యూజర్, మనం ఏదైతే ఒక యూఐ బిల్డ్ చేస్తున్నామో, ఓకే, ఆ యూఐస్ ని మనం ఎంత ఫ్రంట్ ఎండ్ యూజర్ యాక్సెస్ చేయాలంటే త్రూ సైట్స్ ద్వారానే మనం పబ్లిష్ చేస్తాం. ఓకే. సైట్ తో పబ్లిష్ చేసినప్పుడు మాత్రమే యూజర్ అనేది లాగిన్ అయ్యి, సో దాని ప్రకారం వాళ్ళ యాక్సెస్ అనేది ప్రొవైడ్ అవుతుంది. ఓకే. సో మనం ఏది బిల్డ్ చేసినా కానీ అది ఫ్రంట్ ఎండ్ సైట్ లోకి చూపించాలన్నప్పుడు ఏ విధంగా చూపిస్తామంటే త్రూ సైట్స్ ద్వారా చూపిస్తాం. అలాగే టెంపో సైట్స్ కూడా ఉంటాయి సపరేట్ గా. ఓకే. యాజ్ ఏ ఏపీఎన్ డెవలపర్ యాక్సెస్ ఉన్నప్పుడు మాత్రం ఈ టెంపో సైట్ అనేది యాక్సెస్ చేయగలుగుతాము. సో దీంట్లో రికార్డ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ రికార్డ్స్ కాన్సెప్ట్ వల్ల ద్వారా మనకు అసైన్ అయిన టాస్క్లని చూడొచ్చు. ఓకే. సో ఇన్ఫర్మేషన్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి టెంపో సైట్ లో. మీకు చూపిస్తాను ఇప్పుడు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వేస్తున్నాను. సో ఇది ఇనిషియల్ స్టేజ్ లో అడిగే వాళ్ళు, తర్వాత మధ్యలో అడగలేదు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. టెంపో సైట్ అంటే ఏంది, టెంపో సైట్ లో ఎన్ని ట్యాబ్స్ ఉన్నాయి, ఆ ట్యాబ్స్ ఎలా యూజ్ చేసుకోవాలి.
ఓకే, టెంపో సైట్లో 5 ట్యాబ్స్ ఉన్నాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకి సో ఇది ఇదే బ్రౌజర్ సపోర్ట్ కూడా మోస్ట్ ఆఫ్ ది బ్రౌజర్స్ అని సపోర్ట్ చేస్తుంది. కానీ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారంగా యూస్ చేసేది ఓన్లీ క్రోమ్ బ్రౌజర్ తప్ప మిగతా బ్రౌజర్ అని యూజ్ చేయరు. ఓకే, సో మోజిల్లా ఫైర్ ఫాక్స్ ఇట్లాంటివన్నీ యూజ్ చేయరు. ఓకే, మోజిల్లా ఫైర్ ఫాక్స్ ఇట్లాంటివన్నీ యూజ్ చేయడం కుదరదు రియల్ టైంలో. ఓన్లీ క్రోమ్ బ్రౌజర్ ఒకటి, సో ఎడ్జ్ బ్రౌజర్ ఒకటి యూజ్ చేస్తుంటాం. ఈ రెండు తప్ప మనం మిగతా బ్రౌజర్స్ ఏవి యూజ్ చేయం. ఓకే, సపోర్ట్ చేస్తాయి కానీ ఐ హావ్ ఎ క్వశ్చన్. సో ఒకవేళ యూజ్ చేయకపోతే మనం టెస్టింగ్ చేసే ఫేస్ లో మరి వేరే బ్రౌజర్స్ లో కూడా టెస్ట్ చేస్తాం కదా, ఇట్ విల్ వర్క్ ఆర్ నాట్? ఇట్ విల్ వర్క్. ఓకే, టెస్టింగ్ ఫేస్ అన్ని కూడా బ్రౌజర్స్ సపోర్ట్ చేస్తాయి. ఆర్ నాట్? Sorry? మనం టెస్టింగ్ ఫేస్ లో కూడా వేరే బ్రౌజర్స్ చెక్ చేస్తామా? లేదు, చేయరు. ఓకే. బికాస్ ఆఫ్ సెక్యూరిటీ ఇష్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. సో మనకి యాక్సెస్ ప్రొవైడ్ చేస్తే మనకి మా జనరల్ విండోస్ సిస్టమ్ ఇచ్చారనుకోండి, సో మనకి ఇచ్చేది క్రోమ్ బ్రౌజర్ ఇస్తారు, లేదంటే ఐఈ బ్రౌజర్ ఇస్తారు. ఓకే, ఓకే. బై డిఫాల్ట్ గా మనకు ఐఈ బ్రౌజరే ఉంటుంది. అవును, ఓకే, అవును. సో నెక్స్ట్ వచ్చేసి మనం అడిగి రిక్వెస్ట్ చేసుకుంటేనే మనకి క్రోమ్ బ్రౌజర్ అనేది ఇన్స్టాలేషన్ చేస్తారు. ఓకే. ఓకే, సో మిగతా ఎందుకు చేయరు అంటే ఫైర్ ఫాక్స్ అనేది కొన్ని సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయి. ఓకే, సో వాటిని రెస్ట్రిక్షన్ చేయడం కుదరట్లేదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే మోజిల్లా ఫైర్ ఫాక్స్ అనేది అలౌ చేయరు. అలాగే సఫారీ అనేది ఓన్లీ ఫర్ ఇది మ్యాక్ బుక్స్ కి. ఓకే, సో వాటిలో మాత్రం అలౌ చేస్తారు. ఓకే, ఓపెరా. సో అన్నిటికీ కూడా ఓకే, గాట్ ఇట్. ఓకే, సెక్యూరిటీ కన్సర్న్స్ మీకు ఒక అలౌ చేస్తారంటే అలౌ చేస్తే కంపెనీలో మీరు ఓకే. ఇన్స్టాలేషన్ చేయించుకొని యూజ్ చేసుకోవచ్చు. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే మాత్రం వాళ్ళు అలౌ చేయరు. 99% అనేది ఓన్లీ క్రోమ్ బ్రౌజర్ ఆర్ ఐఈ బ్రౌజర్ మాత్రం అలౌ చేస్తారు. గాట్ ఇట్ అండి, థ్యాంక్ యూ. యా, సో నెక్స్ట్ వచ్చేసి ఎంబెడెడ్ ఇంటర్ఫేస్. ఎంబెడెడ్ అంటే సో మనకి బేస్డ్ ఆన్ యూఐ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి కొన్ని సిస్టమ్స్ ఎట్లా ఉంటాయి, హై రెవల్యూషన్ ఉంటాయి, లో లెవెల్ రెవల్యూషన్స్ ఉంటాయి. ఓకే, హై లెవెల్ రెవల్యూషన్స్ ఉన్నప్పుడు బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ప్రకారంగా మన బ్రౌజర్స్ కానీ మిగతా అప్లికేషన్స్ అని ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్స్ జరుగుతుంటాయి. సో ఇవి ఎక్కడ కాన్ఫిగరేషన్ చేస్తారంటే ఈ ఎంబెడెడ్ లోనే ఉంటాయి. ఓకే, సో ఇది బ్యాక్ ఎండ్ లో జరిగే ప్రాసెస్, ఇది మన ఫ్రంట్ ఎండ్ లో ఎక్కడ చూడం. ఓకే, మన స్క్రీన్ అనేది ఆటోమేటిక్ గా అడ్జస్ట్మెంట్స్ జరిగే వాటిని తప్ప మిగతా ఏమీ చూడలేం. ఓకే, సో ఇది సపోర్ట్ చేసే టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. షేర్ పాయింట్ సర్వీసెస్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది, అవుట్లుక్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇది బ్యాక్ ఎండ్ లో ఉండేది మాత్రమే, మనకి ఫ్రంట్ ఎండ్ లో ఎక్కడ కనిపించదు. నెక్స్ట్ వచ్చేసి డిజైనర్. ఓకే, సో ఈ డిజైనర్ లో మనం మోస్ట్ ఆఫ్ ది అప్లికేషన్స్ అని ఆబ్జెక్ట్స్ యూజ్ చేసుకుంటాం. ఓకే, సో మన ఏపీఎన్ లాగిన్ అవ్వగానే ఏపీఎన్ డిజైనర్ అనే పేజ్ ఒకటి ఓపెన్ అవుద్ది. ఓకే, సో నావిగేషన్ బార్ ద్వారా మనం నావిగేట్ చేస్తాం, మీకు తర్వాత చూపిస్తాను. ఓకే, సో దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, ఒక అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు మనకు ఆబ్జెక్ట్స్ అనేది యూజ్ చేస్తాం. ఏమేమి ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తాం? ఓకే, సో మనకి ఇంటర్ఫేస్ ఉంటుంది, ఎక్స్ప్రెషన్ రూల్స్, ప్రాసెస్ మోడల్స్, కాన్స్టెంట్స్, డెసిషన్స్ అని చెప్పేసి ఇంటిగ్రేషన్స్. ఓకే, ఫోల్డర్స్ క్రియేషన్, డేటా టైప్స్, డేటా స్టోర్, ఇలా నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇంక్లూడింగ్ ఆర్పిఏ కూడా ఉంటుంది దాంట్లో. ఓకే, సో ఇవన్నీ మనకి డిజైనర్ మోడ్ లోనే ఉంటాయి. సో ఇనిషియల్ గా డిజైనర్ స్క్రీన్ ఉంటుంది. సో ఆ డిజైనర్ స్క్రీన్ లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో చూస్తాము. తర్వాత ఇండివిజువల్ అప్లికేషన్ క్రియేట్ చేయడం ఎలా చూపిస్తాను. అప్పుడు అప్లికేషన్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఆబ్జెక్ట్స్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో, సో అది ఆ ఆబ్జెక్ట్స్ లోపల ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, సో వాటిని ఎలా కాన్ఫిగరేషన్ చేయాలో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా డిజైనర్ లోనే ఉంటుంది ఇదంతా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అడ్మిన్ కన్సోల్. సో మ్యూట్ లో ఉండరా?
ఓకే. సో అడ్మిన్ కన్సోల్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ అడ్మిన్ కన్సోల్ ఏముంటాయంటే కాన్ఫిగరేషన్స్. ఇప్పుడు మనకి ఎక్స్టర్నల్ డీబీ కాన్ఫిగరేషన్ చేయమంటారు. సో ఒక కాన్ఫిగరేషన్ చేయాలి అంటే ఎక్కడ కాన్ఫిగరేషన్ చేస్తామంటే అడ్మిన్ కన్సోల్. ఒక యూజర్ని క్రియేట్ చేయమంటారు. సో మన రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు న్యూ కొలీగ్స్ ఎవరైనా జాయిన్ అయినా కానీ సో వాళ్ళకి అకౌంట్ క్రియేట్ చేయమంటారు. అప్పుడు అకౌంట్ క్రియేట్ చేయాలన్నప్పుడు కూడా మనం అడ్మిన్ కన్సోల్ అని కాన్ఫిగరేషన్ చేస్తాం. ఓకే. మోస్ట్ ప్రాబ్లీ క్లయింట్ కాన్ఫిగరేషన్ చేస్తారు. ఓకే. లేకపోతే సో వాళ్ళ ప్లేస్లో అప్పుడు మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో ఈ విధంగా మనకి సో అడ్మిన్ కన్సోల్లో కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. సో వాటి గురించి చూడండి. సో అట్ ప్రెసెంట్ అయితే మనకి అడ్మిన్ కన్సోల్ కాన్ఫిగరేషన్స్ చూపించడానికి ఆప్షన్ లేదు. ఓకే. ప్రెసెంట్ దానిలో తీసేశారు. సో మీకు రికార్డింగ్ వీడియోస్ ఉన్నాయి దీని గురించి. సో అది షేర్ చేస్తాను. ఓకే. వాటిల ద్వారా మీరు చూసుకొని వర్క్ తెలుసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సో ఇది ఇంటర్ఫేస్ ఫస్ట్ లేయర్. సెకండ్ లేయర్ వచ్చేసి సర్వీసెస్. ఓకే. సెకండ్ లేయర్ వచ్చేసి సర్వీసెస్. ఈ సర్వీసెస్ కి మీకు ఇంటర్ఫేస్ కి మధ్యలో కనెక్టివిటీ ఏంటంటే సో సెయిల్ లేయర్ అనేది యాడ్ అయి ఉంటుంది. ఓకే. సో సెయిల్ లేయర్ అని చెప్పంటే ఏమవుతుంది అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ కాన్సెప్ట్స్ కింద మనకు వస్తాయి. ఓకే. సో సెయిల్ అనేది ఓపెన్ సోర్స్ నెట్వర్క్ అని కూడా తెలుసుకున్నాం. ఓకే. సో దీంట్లో ఇప్పుడు సర్వీసెస్ లో వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి సిస్టమ్ డిప్లాయ్మెంట్. సిస్టమ్ డిప్లాయ్మెంట్ అంటే మనకు మీకు ఆల్రెడీ చెప్పాను ఆన్ ప్రెమిసెస్ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ అండి. సో ఆన్ ప్రెమిసెస్ అంటే ఇక్కడ ఏమవుతుంది సెల్ఫ్ మేనేజ్మెంట్ కింద వస్తుంది. ఓకే. ఇక్కడ సెల్ఫ్ మేనేజ్మెంట్. ఓకే. సో ఈ సెల్ఫ్ మేనేజ్మెంట్ ని మనం ఏమంటామంటే సో ఆన్ ప్రెమిసెస్ అంటాం. సో ఆన్ ప్రెమిసెస్ లో ఏం జరుగుతుంది? సో ఆన్ ప్రెమిసెస్ లో మన లోకల్ సిస్టంలో ఇన్స్టాలేషన్ చేసి ఏపీఎన్ ఇన్స్టాలేషన్ చేయాలి. సో అలాగే యూజర్ డీబీ కాన్ఫిగరేషన్ చేయాల్సి వస్తుంది. అమెజాన్ సర్వీసెస్ కానీ ఇంకేమైనా కావాలంటే వాటిని కూడా మాన్యువల్ గా డౌన్లోడ్ చేసి సో కాన్ఫిగరేషన్ చేయాలి. ఇవన్నీ ఎవరు చేస్తారంటే అడ్మిన్ టీం ఉంటారు. సో వాళ్ళే కాన్ఫిగరేషన్ చేస్తారు. మనం కాన్ఫిగరేషన్ చేయడానికి కుదరదు. ఎందుకంటే దీనికి సంబంధించిన కొన్ని అథెంటికేషన్స్ ఉంటాయి. సో ఈ క్లయింట్స్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఓకే. సో అవన్నీ వాళ్ళే కాన్ఫిగరేషన్ చేస్తారు కాబట్టి సో మనకి యాక్సెస్ అనేది ఉండదు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఏపీఎన్ క్లౌడ్. సో ఏపీఎన్ క్లౌడ్ అంటే ఏంటి? సో ఇప్పుడు మనకు జీమెయిల్ ఫేస్బుక్ ఎట్లా లాగిన్ అవుతామో అలా యూజర్ క్రెడెన్షియల్స్ ఉంటాయి మన దగ్గర. యూఆర్ఎల్ క్రెడెన్షియల్స్ ఉంటాయి. సో లాగిన్ అయ్యామంటే మనం వర్క్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఎక్కడ హోస్ట్ చేస్తారంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ లోనే హోస్ట్ చేసి పెడతారు. సో దట్ మనకి ఆన్ క్లౌడ్ బేస్డ్ కాబట్టి మనం యూజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ సర్వర్ అండ్ బిజినెస్ లాజిక్. సో ఈ అప్లికేషన్ సర్వర్ బిజినెస్ లాజిక్ ఏంటి అంటే సో ఏపీఎన్ అనేది ఏ బేసిస్ పైన బిల్డ్ చేశారు? సో ఇనిషియల్ గా జావా బేస్డ్ అప్లికేషన్ మీద బిల్డ్ చేశారు. సో ఇది 2006 లోనే ఇప్పుడు అప్లికేషన్ అనేది ఉంది ఏపీఎన్. ఓకే. కానీ 16th వర్షన్ నుంచి 16 ఆర్ 17th నుంచి మాత్రమే మనకి ఇది పాపులర్ లో వచ్చింది. ఎందుకంటే డ్రాగ్ అండ్ డ్రాప్ సెయిల్ లేయర్ అనేది యాడ్ చేయడం వల్ల లో కోడ్ టెక్నాలజీ అనేది మనకి యాడ్ అవ్వడం వల్లనే సో ఇప్పుడు ఇది అప్లికేషన్ అనేది మనకి ఈ టూల్ అనేది వర్క్ అవుతుంది. ఓకే. సో పాపులారిటీలోకి వచ్చింది. సో ఇది ఇనిషియల్ గా జావా బేస్డ్ మీద అప్లికేషన్ ఇది జావాతోనే బిల్డ్ చేశారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వెబ్ సర్వీసెస్. సో ఈ వెబ్ సర్వీసెస్ లో మైక్రోసాఫ్ట్ ఐఎస్ కాన్ఫిగరేషన్స్ అని ఉంటాయి. సో ఏంటి మైక్రోసాఫ్ట్ ఐఎస్ కాన్ఫిగరేషన్స్ అంటే సో ఇప్పుడు మన లోకల్ ఒక సిస్టమ్ పర్చేజ్ చేసాం అనుకోండి, మనకు బై డిఫాల్ట్ గా సిస్టమ్ లో ఇంటర్నెట్ సర్వీసెస్ అనేది అనేబుల్ లో ఉంటాయి. ఓకే. అదే కంపెనీలో మనకి కంపెనీలోకి ఎంటర్ అయినప్పుడు విఎమ్స్ క్రియేట్ చేసి ఇస్తారు సపరేట్ గా వర్చువల్ మెషిన్స్. సో వర్చువల్ మెషిన్స్ లో డైరెక్ట్ గా ఇంటర్నెట్ సర్వీసెస్ అనేది అనేబుల్ లో ఉండదు. ఓకే. వాటిని అనేబుల్ చేస్తేనే మనకి ఇంటర్నెట్ సర్వీసెస్ అనేది అవైలబుల్ ఉంటుంది. అప్పుడు మనం విఎం లాగిన్ అయినప్పుడు ఆ నెట్ అనేది రావడం వల్లనే మనకి సైట్స్ బ్రౌజర్స్ ద్వారా ఇంటర్నెట్ అనేది కనెక్టివిటీ తీసుకుంటాం. సో వీటిని కాన్ఫిగరేషన్ చేయాలన్నప్పుడు చేస్తారు. కస్టమైజేషన్ కంపల్సరీగా చేస్తారు కంపెనీస్ లో.
ఓకే, ఏ సైట్స్ రావాలి ఏం రాకూడదు ఇవన్నీ చెక్ చేస్తారు. సో ఈ మైక్రోసాఫ్ట్ ఐఎస్ఎస్ ద్వారా వాళ్ళు ఆ కాన్ఫిగరేషన్స్ అనేది చేస్తారు. ఓకే, మనకైతే యాక్సెస్ ఉండదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అపాచీ. సో ఈ అపాచీ రిలేటెడ్ ఏంటంటే డీబీ కాన్ఫిగరేషన్. ఓకే, టామ్ క్యాట్ అని చెప్పేసి యూజ్ చేస్తారు, అపాచీ టామ్ క్యాట్ అని ఒకటి ఉంటుంది. సో ఇది ఏంటంటే డీబీ రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్ అనేది కాన్ఫిగరేషన్ చేస్తారు. ఓకే, ఇది వెబ్ సర్వీసెస్లో, ఇది సర్వీసెస్లో ఉన్న సెకండ్ లేయర్. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ లేయర్ వచ్చేసి డేటా. ఓకే, ఈ డేటాకి మనకి సర్వీసెస్కి కనెక్టివిటీ ఏంటంటే జేడీబీసీ అని కనిపిస్తుంది ఇక్కడ మీకు. బై డిఫాల్ట్గా జేడీబీసీ అని, హెచ్టిటిపిఎస్ ఉంటుంది, ఆర్పిఎస్ ఉంటుంది. హెచ్టిటిపిఎస్ అంటే ఇంటిగ్రేషన్ రిలేటెడ్. ఓకే, ఆర్పిఎస్ ఐఎమ్ నాట్ షూర్. ఓకే, జేడీబీసీ అనేది డీబీ రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్. ఓకే, సో ఈ సర్వీసెస్ అనేది మనకి ఇంటిగ్రేషన్ కనెక్టివిటీ ఉంటుంది, అలాగే డేటాకు కూడా కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుని ఉంటుంది. ఓకే, సో ఈ జేడీబీసీ దేనికి సంబంధించింది అంటే డీబీ రిలేటెడ్. ఓకే, సో డేటాబేస్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ కూడా మనం దీనికి ఉంటాయి. ఓకే, ఈ డేటాలో మనకు ఫస్ట్ వచ్చేసి కనిపిస్తుంది ఏంటంటే ఏపీఎన్ ఇంజన్స్ అని ఉంది. ఓకే, ఏపీఎన్ ఇంజన్స్ అంటే ఏంటి? సో ఏపీఎన్ ఇంజన్స్ అంటే, సో ఇప్పుడు మీరు ఏపీఎన్లో నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయని చెప్పి మనం తెలుసుకున్నాం. ఓకే, ఇంటర్ఫేస్ అన్నాం, ఎక్స్ప్రెషన్ రూల్ అన్నాం, ప్రాసెస్ మోడల్స్ అని చెప్పి కొన్ని నేమ్స్ అయితే తెలుసుకున్నాం. సో ఈ నేమ్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి స్క్రీన్ మీద. ఓకే, స్క్రీన్ మీద ఓపెన్ చేసి పెట్టినప్పుడు డేటా అనేది ఏ విధంగా షేరింగ్ చేసుకుంటుంది. సో డేటా ఇన్ ద సెన్స్ ఇంజన్స్ దాని యొక్క వర్క్ అనేది షేర్ చేసుకుంటుంటుంది. ఓకే, ఇప్పుడు ఇంటర్ఫేస్లో ఉన్నాను అనుకోండి, సో ఇంటర్ఫేస్ మాత్రం వర్క్ యాక్టివ్లో ఉంటుంది, మిగతావి ఇన్యాక్టివ్లో ఉంటాయి. ఓకే, సో నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ లైక్ క్రోమ్ పేజ్లో మనం నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ ఓపెన్ చేసాం అనుకోండి, సో ఏదైతే కరెంట్ పేజ్ ఓపెన్ చేసి మనం వాటి మీద వర్క్ చేస్తామో అది కొంచెం యాక్టివ్లో ఉంటాయి. సో మిగతా అనేది సో యాక్టివ్లో ఉంటాయి కానీ వర్క్ చేయదు, ఇన్యాక్టివ్లో ఉంటాయి. ఓకే, సేమ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ కూడా మనకి ఏపీఎన్లో కూడా ఎట్లా ఉంటాయంటే ఇంజన్స్ అనేది ఇండివిజువల్ ఇంజన్స్ ఉంటాయి, షేర్డ్ ఇంజన్స్ ఉంటాయి. షేర్డ్ ఇంజన్స్ వచ్చినప్పుడు మనకి, సో ఇప్పుడు ఇంటర్ఫేస్ ప్రాసెస్ మోడల్ రెండు సైమల్టేషన్గా వర్క్ చేస్తున్నాం అనుకోండి. సో ఇప్పుడు మరి ప్రాసెస్ మోడల్లో ఉన్నప్పుడు ఇంటర్ఫేస్ అనేది ఇన్యాక్టివ్లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకు ఇంటర్ఫేస్కి వచ్చామనుకోండి ప్రాసెస్ మోడల్ అనేది ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే డేటా సో ఇది షేర్ జరుగుతుంది కాబట్టి. ఓకే, సైమల్టేషన్గా రెండు ఒకేసారి వర్క్ చేయలేము మనం. ఓకే, ఏదో ఒకదాని మీద వర్క్ చేయగలుగుతాం. ఓకే, ఈ షేరింగ్ అనేది జరగడం వల్ల మనకి ఏపీఎన్లో స్లోనెస్ అనేది కనపడదు. సో స్లోనెస్ కనిపించింది అంటే సో మన ఇంటర్నెట్ ఇంటర్నెట్ అయినా కానీ మనకు స్లోగా వస్తున్నట్టు మీనింగ్. ఓకే, లేదా డేటా ఎక్కువగా లోడ్ చేయడానికి తీసుకునేటప్పుడు మాత్రం స్లోనెస్ కనిపిస్తుంది. ఓకే, మల్టిపుల్ రికార్డ్స్ని ఒకేసారి 1 lakh 2 lakhs 3 lakhs ఇట్లా రికార్డ్స్ని మనం ఏమైనా రన్ చేస్తున్నప్పుడు మనకు స్లోనెస్ అనేది కనిపిస్తుంది తప్ప మిగతా సినారీలో ఎక్కడ స్క్రీన్ స్టక్ అవ్వడం కానీ, ఓకే, సో ఈ బ్లాక్ అవ్వడం కానీ ఇట్లాంటివన్నీ జరగవు. మిగతా దానిలో మీకు కొన్ని వాటిలో అప్లికేషన్స్లో కొన్నిసార్లు స్టక్ అయిపోయి క్లోజ్ అయిపోయి రీస్టార్ట్ అవుతుంటాయి. ఓకే, మనకు బ్రౌజర్ ఏమైనా స్టక్ అయితే ఇంకా క్లోజ్ చేయడం తప్ప మనకు ఆప్షన్ ఉండదు. ఓకే, అలాంటి సినారియోస్ తప్ప మన ఏపీఎన్లో అయితే మనకు సైట్ అనేది స్లోనెస్ అనేది కనపడదు మనకు. ఓకే, సో వీటిలో షేర్డ్ ఇంజన్స్ అన్నాము, ఇండివిజువల్గా ఏమేమి రన్ అవుతాయి. ఓకే, రూల్స్ అనేవి ఇండివిజువల్గా రన్ అవుతాయి, యూజర్ క్రియేషన్ అనేది ఇండివిజువల్గా రన్ అవుతుంది. ఎందుకంటే మనం కంటిన్యూషన్గా యూజర్ క్రియేషన్ చేయలేం, ఎప్పుడో ఒక్కసారి చేస్తుంటాం. ఓకే, గ్రూప్స్ క్రియేట్ చేయడం కానీ డాక్యుమెంట్ అప్లోడ్ చేయమన్నాం, సో ఇట్లాంటివన్నిటి ఇండివిజువల్ ఇంజన్స్ ఉంటాయి. ఓకే, ఇండివిజువల్ ఇంజన్స్ ఎందుకు అంటే వాటికి సో ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తుంటాం కాబట్టి వాటికి కొన్ని ఇండివిజువల్ ఇంజన్స్లో పెడతాం, కొన్ని ఏంటంటే షేర్డ్ ఇంజన్స్ అనేది జరుగుతుంది. ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి, ఎక్కడ మీకు కనపడదు. ఓకే, ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్. ఓకే, సో ఈ డేటాబేస్లో, హలో, నా వాయిస్ వినిపిస్తుందా? యా, వినిపిస్తుందండి. గో ఓకే, హెడ్. సో నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్. సో డేటాబేస్లో మనకి
మనకు ఏపీఎన్ బట్ బై డిఫాల్ట్ గా ప్రొవైడ్ చేస్తుంది ఏంటంటే మ్యారియో డీబీ. ఓకే, ఏపీఎన్ వాడు బై డిఫాల్ట్ గా మీకు ప్రొవైడ్ చేస్తుంది మ్యారియో డీబీ యూజ్ చేసుకోవచ్చు. సో అలా కాకుండా కొన్ని కంపెనీస్ ఏంటంటే నాకు మ్యారియో డీబీ వద్దు, నాకు సీక్వెల్ సర్వర్ మాకు ఆల్రెడీ ఉంది, సో వాటిని యూటిలైజ్ చేసుకోవాలంటారు. సో అప్పుడు కాన్ఫిగరేషన్ చేయొచ్చా లేదా అంటే చేయొచ్చు. ఓకే, సో ఈ డీబీ కాన్ఫిగరేషన్ ఎక్కడ చేస్తాము అంటే అడ్మిన్ కన్సోల్లో కాన్ఫిగరేషన్ జరుగుతుంది. ఓకే, ఈ అడ్మిన్ కన్సోల్లోనే కాన్ఫిగరేషన్ చేస్తారు. ఏ విధంగా అంటే సో ఏదైనా డీబీ రిలేటెడ్ ఒక యూఆర్ఎల్ అయితే ఉంటుంది. ఓకే, ఆ యూఆర్ఎల్ తో పాటు క్రెడెన్షియల్స్ కూడా ఉంటాయి. ఓకే, సో యూజర్ నేమ్, పాస్వర్డ్, సో అథెంటికేషన్స్ అనేది ఉంటాయి. సో ఆ అథెంటికేషన్స్ మనం కాన్ఫిగరేషన్ చేసి సో టెస్ట్ కనెక్షన్ కొట్టగానే సో కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, సో ఆ ఎస్టాబ్లిష్ అయినప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ కాన్ఫిగరేషన్స్ కూడా అడ్మిన్ టీమే కాన్ఫిగరేషన్ చేస్తుంది, ఎందుకంటే ఆ అథెంటికేషన్స్ రిలేటెడ్ పోర్ట్ కాన్ఫిగరేషన్స్ అని ఉంటాయి. సో ఆ పోర్ట్ కాన్ఫిగరేషన్స్ కూడా యాక్టివేట్ చేయాలన్నప్పుడు సో వాళ్ళు చెక్ చేసుకుంటారు. సో ఇట్ విల్ టేక్ టైం. ఓకే, సో డైరెక్ట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ ఉంది, హెచ్ఎస్బిసి ఉంది అనుకోండి. సో వీళ్ళు డైరెక్ట్గా కమ్యూనికేషన్ చేయడం కుదరదు. సో వాళ్ళ ఒక పోర్ట్ నెంబర్ అనేది అసైన్ చేస్తారు. ఓకే, అది 5 డిజిట్స్ నెంబర్ ఉంటుంది. ఆ పోర్ట్ నెంబర్ అనేది ఇప్పుడు ఇన్ఫోసిస్ నుంచి హెచ్ఎస్బిసికి ఇస్తారు. అప్పుడు వాళ్ళు ఆ నెంబర్కి యాక్టివేషన్ చేస్తారు. అప్పుడు మాత్రమే వాళ్ళిద్దరు కమ్యూనికేషన్ చేయడానికి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, ఆ పోర్ట్ నెంబర్ కాన్ఫిగరేషన్స్ ఇదంతా సో బ్యాక్ ఎండ్ లో అడ్మిన్ టీం వాళ్ళంతా కాన్ఫిగరేషన్ చేస్తారు. సో అప్పుడు మాత్రమే యాక్సెస్ అనేది ఎస్టాబ్లిష్ అవుద్ది, డైరెక్ట్ గా ఎస్టాబ్లిష్ అనేది కాదు. ఓకే, సో అవన్నీ కాన్ఫిగరేషన్స్ అయిన తర్వాతే మనకి యూఆర్ఎల్ అనేది వస్తుంది, ముందేమి రాదు. కొన్నిసార్లు సో డీ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసినా కానీ కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటాయి. ఓకే, సో అవి ఎందుకు వచ్చిందని చెప్పి మనం సో టెస్ట్ కొడితే కానీ మన క్రెడెన్షియల్స్ యూఆర్ఎల్ క్రెడెన్షియల్స్ ఇచ్చిన తర్వాత టెస్ట్ అని కొట్టినప్పుడు తర్వాతనే మనకు తెలుస్తుంది, లేదంటే తెలియదు ముందుగానే. ఒకవేళ ఏమైనా ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, మళ్ళీ అగైన్ విల్ రైజ్ ఏ ఈమెయిల్ ఫర్ ద ఇష్యూకి. ఓకే, ఆ ఇష్యూకి మన ఈమెయిల్ రైజ్ చేసి లేదా అంటే టికెట్ సర్వీసెస్ ఏమైనా ఉంటే వాటి ద్వారా టికెట్స్ రైజ్ చేస్తాం. ఓకే, సో అది డేటాబేస్. నెక్స్ట్ వచ్చేసి సో డేటా సర్వర్స్. సో ఈ డేటా సర్వర్ ఏంటంటే మన రికార్డ్స్ అనేది సింకింగ్ చేసుకుంటుంది. ఓకే, సో పర్టికులర్ టైం అనేది డేట్ అండ్ టైం అని మనం సెట్ చేసినప్పుడు ఆ డేటా అనేది సింకింగ్ జరుగుతుంటుంది. ఓకే, దాని పర్పస్ కోసమే డేటా సర్వర్ అనేది ఒక కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇది ఓన్లీ ఫర్ రికార్డ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ రికార్డ్ కాన్సెప్ట్ లోని ఈ డేటా సర్వీసెస్ అనేది యూజ్ చేస్తాం. మిగతా సినారియోస్ లో సర్చ్ ఇంజిన్స్ మేబీ యూస్ఫుల్ అవుతుంది, ఫిల్టర్స్ ఏమైనా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సర్చ్ సర్వర్. ఈ సర్చ్ సర్వర్ అంటే ఏంటి? సో మనకి గూగుల్ ఓపెన్ చేసామనుకోండి, సర్చ్ ఇంజిన్ ఉంటుంది. ఈ గూగుల్ సర్చ్ ఇంజిన్ లో మనకి ఏం సెర్చ్ చేస్తే దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకు డిస్ప్లే చేసి చూపిస్తుంది. అలాగే ఏపీఎన్ లో కూడా గ్లోబల్ సర్చ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, ఆ గ్లోబల్ సర్చ్ లో ఏమవుతాయి అంటే సో ఆల్మోస్ట్ మనకి ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, ఒక 50 అప్లికేషన్స్ ఉంటే ఈ 50 అప్లికేషన్స్ ఒక ఇన్ఫర్మేషన్ ఆ గ్లోబల్ సర్చ్ లో ఉంటుంది. ఓకే, మనం జస్ట్ నేమ్ టైప్ చేసినప్పుడు దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా డిస్ప్లే చేస్తూ ఉంటుంది. ఓకే, సో వాటిని యూజ్ చేసుకొని మన రియల్ టైంలో ఏమైనా ఇష్యూస్ మన వర్క్లో ఏమైనా యూస్ఫుల్ అవుతుంది అనుకోండి, వాటిని యూజ్ చేసుకుంటాం. సో ఎలా చేయాలో మీకు నేను నేర్పిస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫైల్ సిస్టమ్. ఈ ఫైల్ సిస్టమ్ ఏం చేస్తుందంటే సో మన ఏపీఎన్లోకి కొన్ని ఫైల్స్ అప్లోడ్ చేస్తాం, లేదా మనం ఒక ఫంక్షనాలిటీ ఇచ్చాం. ఏంటా ఫంక్షనాలిటీ అంటే యూజర్కి ఫైల్ అప్లోడ్ చేయమన్నాం. ఓకే, ఒక 10 ఫైల్స్ని అప్లోడ్ చేయమన్నాం. సో ఈ 10 ఫైల్స్ అప్లోడ్ చేసినప్పుడు ఏ విధంగా మనకి స్టోర్ చేసుకుంటుంది ఏపీఎన్ అనేది? సో ఏ విధంగా అంటే సో ఫైల్స్ అనేది ఏపీఎన్లో స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఓకే, అప్లోడ్ క్లిక్ చేస్తే మీరు అప్లోడ్ అవుతుంది, సబ్మిట్ అని క్లిక్ చేయగానే అది సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీకు దాని యొక్క ఫైల్స్ రిలేటెడ్ అన్ని ఎక్కడ ఉంటాయంటే డీబీలో స్టోర్ కాదు. ఓకే, డీబీలో ఏం స్టోర్ అవుతుంది అంటే ఆ పర్టికులర్ రికార్డ్ ఒక రెఫరెన్స్ ఐడి అనేది డీబీలో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, సో దాని పర్టికులర్ రెఫరెన్స్ ఐడి అనేది డీబీలో స్టోర్ అవుతుంది. సో ఫైల్స్ అనేది ఏపీఎన్లో స్టోర్ చేసుకుంటుంది ఒక ఫోల్డర్లో. ఓకే, మనం ఫోల్డర్ ఇస్తాము, ఆ ఫోల్డర్ ప్రకారంగా అది అక్కడ సేవ్ చేసి పెట్టుకుంటుంది. ఎప్పుడైతే మనం కాల్ బ్యాక్ చేస్తామో ఓకే
సో డీబీ నుంచి ఎప్పుడైనా కాల్ బ్యాక్ చేసామనుకోండి, సో ఆ పర్టికులర్ రికార్డ్ చూపించాలి కాబట్టి సో అప్పుడు మనకి సో డిస్ప్లే చేసి చూపిస్తుంది. కాక ఆ పర్టికులర్ రెఫరెన్స్ ఐడి సో ఏపీఎన్లో ఫైల్ని తీసుకొచ్చి మనకి డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఆటోమేటిక్ ప్రాసెస్ ఇదంతా. ఓకే, సో అలాగే లాక్స్ ఉంటాయి, సిస్టమ్ లాక్స్ అని ఉంటాయి. ఓకే, ఆర్కైవింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో వాటికి సంబంధించిన ఫైల్స్ అన్ని దీనిలో స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఇవి కూడా బ్యాక్ ఎండ్లో ఉంటాయి తప్ప మన ఫ్రంట్ ఎండ్లో చూసేది ఓన్లీ ఫైల్ అప్లోడ్ ఫంక్షనాలిటీ, డాక్యుమెంట్స్ తప్ప ఇంకేమి చూడలేం. ఓకే, సో ఇది థర్డ్ లేయర్. నెక్స్ట్ వచ్చే ఫోర్త్ లేయర్ వచ్చేసి ఇంటిగ్రేషన్. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? 3 లేయర్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No. ఓకే, సో ఫోర్త్ లేయర్ వచ్చేసి ఇంటిగ్రేషన్స్. సో ఈ ఇంటిగ్రేషన్స్ అంటే ఏంటి? సో ఇప్పుడు ఇంటిగ్రేషన్స్ లో మనకు వెబ్ సర్వీసెస్ ఉంటాయి, వెబ్ ఏపీఐ అని చెప్పి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో వెబ్ సర్వీసెస్ అంటే ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి మనం ఏపీఎన్ లోకి డేటా తీసుకురావడం కోసం వెబ్ సర్వీసెస్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇది మిగతా అప్లికేషన్స్ లో కూడా ఉన్నాయి. ఓకే, సో దీంట్లో కొత్త ఏం లేదు, కానీ వెబ్ ఏపీఐ అనే కాన్సెప్ట్ మాత్రం సో దీంట్లో ఏపీఎన్ లో మాత్రమే ఉంది. ఓకే, ఏమవుతుంది ఏపీఎన్ ద్వారా ఇప్పుడు ఏపీఎన్ లో నుంచి డేటా అనేది ఎక్స్టర్నల్ సిస్టమ్ పంపించాలి. అప్పుడు మాత్రం మనం వెబ్ ఏపీఐస్ అని చెప్పేసి యూజ్ చేసుకుంటాం. ఓకే, ఈ వెబ్ ఏపీఐ ద్వారా ఎక్స్టర్నల్ సిస్టమ్ డేటా షేర్ చేయగలుగుతాము విత్ క్రెడెన్షియల్స్. అంటే క్రెడెన్షియల్స్ కూడా సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేసి షేర్ చేస్తాం. ఓకే, సో ఇది మిగతా అప్లికేషన్స్ లో అయితే వెబ్ ఏపీఐ అనేది డైరెక్ట్ గా యూజ్ చేయడం కుదరదు. త్రూ పోస్ట్ మ్యాన్ అని చెప్పేసి సపరేట్ గా ఎక్స్టర్నల్ టూల్స్ ఉంటాయి, వాటి ద్వారా సో ఈ యూఆర్ఎల్ జనరేట్ చేసి యూఆర్ఎల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి యూజ్ చేస్తుంటారు. ఓకే, సో ఏపీఎన్ లో అయితే మాత్రం బై డిఫాల్ట్ గా మనకి వెబ్ ఏపీఐ ఇవ్వడం వల్ల వితౌట్ యూజింగ్ థర్డ్ పార్టీ టూల్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ వెబ్ సర్వీసెస్ లో మనం సో ఈఆర్పి సిస్టమ్స్ కానీ సేల్స్ ఫోర్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎంస్, ఓకే, సిఎంఎస్ టూల్స్ ఇంకేవైనా కానీ యూజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓకే, డేటా తెచ్చుకోవడానికి. ఓకే, సో అలాగే మనకి ఏపీఎన్లో ఏవైతే కాన్ఫిగరేషన్ చేస్తామో దాని ప్రకారంగా రికార్డ్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేది ఏపీఎన్ ఆర్పిఏ. సో ఈ ఏపీఎన్ ఆర్పిఏలో ఇది 19th వర్షన్లో రిలీజ్ చేశారు. ఓకే, ఏపీఎన్ ఆర్పిఏ అనేది సో ప్రజెంట్ ఇంకా స్టిల్ ఇన్ ద ప్రాసెస్. ఓకే, ప్రజెంట్ అయితే ఇప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ వర్షన్స్లోకి అయితే మారింది. సో 23 వర్షన్స్ నుంచి మాత్రమే, సో 23 వర్షన్ నుంచి మనకి ఇది ఏపీఎన్ ఆర్పిఏ మనకి డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది వస్తుంది. ప్రీవియస్ వర్షన్స్ లో జావా కోడ్ అనేది రిక్వైర్డ్ గా ఉండింది. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ వర్షన్స్ లో మాత్రం డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది కాన్సెప్ట్స్ ఎక్కువగా రిలీజ్ చేస్తున్నాడు. ఓకే, సో ఈ ఏపీఎన్ ఆర్పీలో ఏమేమి యూజ్ చేసుకోవచ్చు అంటే బ్లూ ప్రిజము, ఆటోమేషన్ ఎనివేర్, యూఐ పాత్. సో వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి సో ఏఐ కాన్ఫిగరేషన్స్ కావాలి కానీ సో వాటినైనా కాన్ఫిగరేషన్ చేసి యూటిలైజ్ చేసుకోవచ్చు. కానీ ఏఐ కాన్ఫిగరేషన్స్ కావాలంటే సో దానికి లైసెన్స్ అనేది పర్చేజ్ చేసుకోవాలి. సో ఆ పర్చేజ్ అనేది క్లయింట్తోనే ఉంటాయి కాబట్టి మనం యూజ్ చేయడం కుదరదు. ఓకే, సో ఇవి ఇంటిగ్రేషన్స్లో ఉన్న ఆప్షన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్లగ్ఇన్ యాప్ మార్కెట్. ఓకే, ఈ ప్లగ్ఇన్ అంటే ఏంది, యాప్ మార్కెట్ అంటే ఏంటి? సో ఈ యాప్ మార్కెట్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి మొబైల్లో ప్లే స్టోర్ లాంటిది. ఓకే, ప్లే స్టోర్లో ఏముంటాయి మనకి, సో మనకి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది ఉంటాయి. ఓకే, ఆ అప్లికేషన్స్లో మనకు కావాల్సినప్పుడు మాత్రమే సెర్చ్ చేసి ఆ పర్టికులర్ అప్లికేషన్ అనేది మనం ఇన్స్టాలేషన్ అనేది చేసుకుంటాం. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అంతే. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్లో మాకు ఎంఎస్ వర్డ్ కావాలనుకోండి, సో అప్పుడు ఏం చేస్తారు, సెర్చ్లో ఎంఎస్ వర్డ్ అని సెర్చ్ చేస్తారు, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయి ఆ వర్డ్ తోటి సంబంధించి. వచ్చినప్పుడు మనం వాటిలో రేటింగ్స్ బట్టి ప్రకారంగా చూసుకొని ఏది బాగుందో చూసుకొని ఇన్స్టాలేషన్ చేస్తాం. ఇన్స్టాల్ అని క్లిక్ చేసే వరకు అది మనకి ఎక్కడ ఉంటుంది, సో యాప్ మార్కెట్లోనే ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తారో అప్పుడు మాత్రమే మన మొబైల్లోకి ఇంటర్నల్ మెమరీలోకి స్టోర్ అవుతుంది. సో ఇంటర్నల్ స్టోరేజ్ అయినప్పుడు ఇంకా దాని పర్టికులర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకుని సో మనం యూజ్ చేసుకుందాం. ఇక్కడ కూడా అంతే.
యాప్ మార్కెట్ అనేది మనకి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక సినారీ చెప్తాను. సో మాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది ఏంటంటే ఏపీఎన్లో. సో నాకు మెయిల్ కంపోజ్ చేయాలి. మెయిల్ కంపోజిషన్లో నాకు బుల్లెట్ పాయింట్స్, అండర్లైన్స్, ఓకే, సో కలరింగ్ అనేది హైలైషన్స్ అన్ని చేయాలని చెప్పి అన్నారు. ఓకే, ఏపీఎన్లో ఆప్షన్స్ లేదు అసలు. అది ఆ రిక్వైర్మెంట్ బిల్డ్ చేయడం కష్టం. ఓకే, మనకి ఎక్కడ ఆప్షన్స్ అనేది లేదు యాక్చువల్గా. సో దీనికోసం నేను ఏం చేసామంటే, సో ఫార్మేటింగ్ రిలేటెడ్ అని ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి యాప్ మార్కెట్లో సెర్చ్ చేసుకున్నాను. ఓకే, సో ఈ యాప్ మార్కెట్లో సెర్చ్ చేసినప్పుడు మనకు దీనికి రిలేటెడ్ దొరికినాయి. ఓకే, సో ఆడ నెంబర్ ఆఫ్ ప్లగిన్స్ దొరికితే వాటిలో ఒకటి ఫైనలైజ్ చేసి మేము ఒకటి తీసుకున్నాం. సో డైరెక్ట్గా తీసుకోవడం కుదరదు క్లయింట్ దగ్గర. సో ఏవైనా కానీ క్లయింట్కి మనం ఆ పర్టికులర్ ప్లగిన్ అనేది సో క్లయింట్కి షేర్ చేస్తే వాళ్ళ అప్రూవల్స్ ఇచ్చిన తర్వాతనే ఆ పర్టికులర్ ప్లగిన్ అనేది ఇన్స్టాలేషన్ చేస్తారు. ఓకే, సో ఆ ప్లగిన్ ఇన్స్టాలేషన్ చేసేదాకా అది యాప్ మార్కెట్లోనే ఉంటుంది. సో ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మన ప్లగిన్లో యూజ్ చేసుకొని ఈ ప్లగిన్ ద్వారా ఏపీఎన్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఎక్కడంటే అట్ ప్రజెంట్ మనం రిలేటెడ్ థింగ్ కాబట్టి. సో ఇప్పుడు మనం ఫార్మేటెడ్ రిలేటెడ్ కాబట్టి ఇది ఇంటర్ఫేస్లో మాత్రమే కనిపిస్తుంది మనకి. ఓకే, సో ఇప్పుడు ఇంటర్ఫేస్లోకి మనం డైరెక్ట్గా ఆ ప్లగిన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ యూజ్ చేసుకుంటున్నాను ఇంకా. ఓకే, అప్రూవల్స్ వచ్చి వాళ్ళు డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత మనకి ఈమెయిల్ అయితే వస్తుంది. సో దెన్ ఓన్లీ వీ కెన్ యూజ్ ఇట్, అదర్వైజ్ వీ కెనాట్. ఓకే, సో ఇంకేమైనా ఉంటే వాటి ప్రకారంగా సెర్చ్ చేసుకుంటా పోయి చెక్ చేసుకొని మళ్ళీ ఇన్స్టాలేషన్ చేసి మళ్ళీ యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇది యాప్ మార్కెట్ అండ్ ప్లగిన్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ మెయిల్ సర్వీసెస్. సో ఈ మెయిల్ సర్వీసెస్ అంటే ఏంటి? సో ఈ మెయిల్ సర్వీసెస్ అంటే ఏపీఎన్ నుంచి మనం ఈమెయిల్స్ ట్రిగ్గర్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో అవుట్లుక్ కానీ కాన్ఫిగరేషన్ చేసామనుకోండి, ఎవరికైనా ఈమెయిల్ పంపించాలంటే ఏపీఎన్ నుంచి, సో ఈ మెయిల్ సర్వీసెస్ అనేది యాక్టివేట్ చేయాలి. ఓకే, సో ఈ మెయిల్ సర్వీసెస్ అనేది అడ్మిన్ కన్సోల్లో ఉంటుంది అగైన్. ఓకే, ఈ మెయిల్ సర్వీసెస్ అనేది సో జస్ట్ ఒక టిక్ మార్క్ ఉంటుంది, అది ఎనేబుల్ చేస్తేనే మనకి ఏపీఎన్ నుంచి ఎక్స్టర్నల్ సిస్టమ్స్కి మెయిల్ అయితే పోతుంది, లేదంటే వెళ్ళదు. ఓకే, సో దీన్ని ఎస్ఎంపిటిపి సో పాపప్ 3 ఆర్ ఆప్షన్స్ ద్వారా మనం ఎనేబుల్ చేద్దాం. ఓకే, సో ఇది 4 లేయర్ ఆర్కిటెక్చర్. సో ఇంతవరకైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్, నో, మేబీ. గుడ్ అండి. ఓకే, సో దీనికి సంబంధించినంత కంటెంట్ ఉంది. ఓకే, సో మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో వాటి గురించి అంతా సో దీని గురించి కంటెంట్ అంతా ఉంది. ఓకే, సో షేర్ చేస్తాను వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత. ఓకే, సో ఇంజన్స్ అని చెప్పాం కదా ఇక్కడ, ఏపీఎన్ ఇంజన్స్ అని చెప్పాను కదా. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ఒకటి ఉంది. సో ఏపీఎన్ ఇంజన్స్ అనేది ఎట్లా స్టోర్ చేసుకుంటుంది? మన ఏపీఎన్లో ఏదైనా ఫైల్ ఎక్స్టెన్షన్స్ అని ఉంటాయి మామూలుగా జనరల్గా. మనకు ఫైల్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి ఎక్సెల్కి కానీ, సో టెక్స్ట్ నోట్ ప్యాడ్ కానీ. సో ఈ ప్రతి వాటికి మనకు ఫైల్ ఎక్స్టెన్షన్, నోట్ ప్యాడ్కి అయితే ఉంటుంది .txt ఫార్మాట్ ఉంటుంది. సో ఇమేజ్ ఫైల్కి అయితే జేపీజే ఫార్మాట్స్ ఉంటాయి. ఓకే, అలాగే ఇక్కడ కూడా మన ఏపీఎన్లో ఏమైనా డేటా స్టోర్ చేసుకునేదని దేనిలో స్టోర్ చేసుకుంటుంది కేడిబి ఫార్మాట్. ఓకే, సో ఈ కేడిబి ఫైల్ ఫార్మాట్లోనే మనకి స్టోర్ చేసుకుంటుంది. ఓకే, లార్జ్ ఫైల్స్ను కూడా కంప్రెషన్ చేసి సో ఇది కేడిబి ఫార్మాట్ అనేది చాలా తక్కువ ఎంబీలో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఈ కేడిబి లాంగ్వేజ్ దీన్ని ఏ విధంగా కాల్ చేస్తామంటే కే లాంగ్వేజ్ అని కాల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏపీఎన్ ఇంజన్స్. సో ఈ ఏపీఎన్ ఇంజన్స్ అనేది ఎన్ని ఉన్నాయి? ప్రజెంట్ అయితే 15 ఇంజన్స్ అయితే ఉన్నాయి. ఈ 15 ఇంజన్స్ కూడా స్ప్లిట్ అవుతాయి. ఓకే, సో ఎన్ని స్ప్లిట్గా అవుతున్నాయి అంటే 3 ప్రాసెస్ ఎగ్జిక్యూషన్స్ కింద, సో 3 ప్రాసెస్ అనలిటిక్స్ కిందగా కొన్ని కన్వర్షన్ అవుతాయి. ఓకే, 6 ఇండివిజువల్ ఇంజన్స్ ఉంటాయి. దీనిలో పోర్టల్లకు సంబంధించినవి కూడా కొన్ని ఇంజన్స్ అయితే ఉంటాయి. సో ఈ మొత్తం 15ని
ఎన్ని విధాలుగా స్ప్లిట్ అవుతుంది అంటే 32 పెయిర్ ఆఫ్ ఇంజన్స్ కింద స్ప్లిట్ అవుతుంది. ఓకే, కొన్ని ఇండివిజువల్ ఇంజన్స్ ఉంటాయి, కొన్ని పెయిరింగ్ అయి ఉంటాయి. ఓకే, పెయిరింగ్ ఇన్ ద సెన్స్ ఇందాక చెప్పే కదా, ఇంటర్ఫేస్ ప్రాసెస్ మోడల్స్ రెండు ఓపెన్ చేసి పెట్టామనుకోండి, ఇది ఒక పేర్ కింద పెడుతుంది. ఓకే, సో ఏ ఆప్షన్ ఓపెన్ చేస్తే అది యాక్టివ్లో ఉంటుంది, మిగతాది ఇన్యాక్టివ్లో ఉంటుంది. సో అలా ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ రిలేటెడ్. సో అనలిటిక్స్ సంబంధించి ఈ రెండు అనేది మనకి ఇంజన్స్ అనేది స్ప్లిట్ పేరింగ్ లో ఉంటాయి. ఓకే, సో ఎగ్జిక్యూషన్ అంటే ప్రాసెస్ మోడల్స్ రన్ చేయడం కానీ, సో వీటికి సంబంధించినవి. ఓకే, అనలిటిక్స్ అంటే అనలైజేషన్స్, లైక్ మనకి సో డీబీ నుంచి డేటా తీసుకోవడము. ఓకే, సో డేటాని రిపోర్ట్స్ కి మనం బిల్డ్ చేసుకునేటప్పుడు ఈ అనలిటిక్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో ఈ ఇంజన్స్ ఎట్లా ఉంటాయి చూడండి. సో ఇవి ఇంజన్స్. సో కంటెంట్ కి సంబంధించిన సపరేట్ ఇంజన్ ఉంటుంది. కొలాబరేషన్ స్టాటిక్స్, పోర్టల్ నోటిఫికేషన్స్, ఈమెయిల్ నోటిఫికేషన్స్, ఈమెయిల్ పంపించినప్పుడు నోటిఫికేషన్ సంబంధించి పోర్టల్ వేరు ఇడ. సో పోర్టల్ నోటిఫికేషన్స్ వేరే ఉంటాయి. పోర్టల్ నోటిఫికేషన్ ఇన్ ద సెన్స్ లైక్ మనకి ఇష్యూస్ వస్తుంటాయి కదా, యూఆర్ఎల్ ఇష్యూ, అలాంటివి కూడా ఉంటాయి. సో వాటికి సంబంధించినవి వేరే ఉంటాయి. పోర్టల్ అనేది కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, సో దాని ద్వారా నుంచి వచ్చే సపరేట్గా ఉంటాయి. పర్సనలైజేషన్, మీకు రియల్ టైంలో ఈ వర్డ్ అనేది ఎక్కువగా వింటారు, పర్సనలైజేషన్. ఓకే, పర్సోనా అని కూడా అంటారు. ఓకే, ఏంటిది అంటే పర్సోనా పర్సనలైజేషన్స్ అనగానే సో ఏంటంటే యూజర్ గ్రూప్స్ క్రియేట్ చేయడం, యూజర్ ఆర్ గ్రూప్స్. ఓకే, గ్రూప్ క్రియేట్ చేసే వాటిని పర్సనలైజేషన్, పర్సోనా అని కూడా మీకు ఎక్కువగా రియల్ టైంలో వింటారు. పర్సోనా ఏమేమి క్రియేట్ చేశారు అని అంటారు. సో అంటే గ్రూప్స్. ఓకే, ఏమేమి గ్రూప్స్ క్రియేట్ చేశారు, అలా యూజర్స్ ఎవరైనా యాడ్ చేశారా, సో ఇట్లాంటివన్నీ దీనికి సంబంధించినవి. ఒక ప్రాసెస్ డిజైనింగ్ సంబంధించింది. ప్రాసెస్ రన్ చేసే డిజైనింగ్ చేసేటప్పుడు మనకు ఒక సో ఇంజిన్ అనేది రన్ అవుతుంది. ఒక పోర్టల్కి సంబంధించింది. ఫోరమ్స్ డిస్కషన్స్ ఉంటాయి. ఓకే, ఎగ్జిబిషన్ జరిగేటప్పుడు కూడా మనకి సపరేట్గా ఇంజిన్ రన్ అవుతుంది. సో ఇంతవరకు మాత్రమే ఇండివిజువల్ ఇంజిన్స్. ఓకే, ఇక్కడ నుంచి పెయిర్ ఆఫ్ ఇంజిన్స్ కింద కన్వర్షన్ అవుతాయి. A0, AX1, APX1, A1. ఓకే, ఇలా ఇంజన్స్ అనేది ఉంటాయి. సో ఇదైతే ఇప్పుడు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో ఎక్కడ క్వశ్చన్స్ కానీ దేని గురించి అడగట్లేదు. ఓకే, ఇది జస్ట్ నాలెడ్జ్ పర్పస్. ఓకే, ఇంజన్స్ అంటే ఏంది, ఉంటాయి, సో ఏవి ఇండివిజువల్ ఇంజన్స్ అనేది వాటి గురించి అంతా దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీని కింద నెక్స్ట్ స్లైడ్ లో ఉంటుంది. కంటెంట్స్ అంటే ఏంది, కొలాబరేషన్ స్టాటిక్స్, పోర్టల్ నోటిఫికేషన్స్ అంటే ఏంది, ఓకే, ఈమెయిల్ నోటిఫికేషన్స్ అంటే ఏంది, పర్సనలైజేషన్స్ అంటే గ్రూప్స్ మెంబర్స్ క్రియేట్ చేయడం. అది ఒక ప్రాసెస్ డిజైనింగ్ చేసేటప్పుడు పోర్టల్ అంటే ఏంటి, ఓకే, ఛానల్స్, ఫోరమ్స్ అంటే ఏంటి, వీటి గురించి అంతా డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. ఓకే, మీరు దీనికి గో త్రూ ఇట్. ఓకే, సో ఇనిషియల్ గా అడిగేవాళ్ళు కాబట్టి ఇంత అంత ఎక్స్ప్లెయిన్ చేసామని, ఇప్పుడైతే అవసరం ఎక్కడ అడగట్లేదు. దీని గురించి ఇంజన్స్ ఉన్నాయా లేదని కూడా అడగదు. సో యాజ్ ఆర్కిటెక్టర్ అయితే ఆర్కిటెక్ట్ గా పోవాలనుకున్నప్పుడు మాత్రమే వీటి గురించి తెలుసుకొని ఉండాలి, అంతవరకే తప్ప మిగతా సినారియోస్ లో కూడా ఎక్కడ యూజ్ చేయండి. ఓకే, ఓకే, సో సో మీకు ఏపీఎన్ అని చెప్పాను కదా, సో ఇది మీకు రియల్ టైంలో కూడా యాజ్ టీసెట్ ఉంటుంది. ఇందాక ఏపీఎన్ డిజైనర్ అని చెప్పాను కదా, సో ఇది సో ఒక యూఆర్ఎల్ ఉంటుంది, ఆ యూఆర్ఎల్ లాగిన్ ఇస్తారు. సో లాగిన్ అయిన స్క్రీన్ వచ్చేసి మీకు ఏపీఎన్ డిజైనర్. సో మీకు ఆర్కిటెక్చర్ లో చూపించాను కదా, ఏపీఎన్ డిజైనర్ అని ఉంటుంది. సో ఈ డిజైనర్ లోనే మనకు ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇది ఏపీఎన్ డిజైనర్ ఇది. సో ఇక్కడే మనకు అప్లికేషన్స్ ఉంటాయి. సో ఈ అప్లికేషన్స్ లో ఎన్ని ఉన్నాయి, ప్రజెంట్ అయితే 17 అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ 17 అప్లికేషన్స్ మనం యాక్సెస్ చేయొచ్చు, కానీ ఎడిటింగ్ చేయడానికి ఆప్షన్ ఉండదు. ఓకే, సో మీరు ఆ పర్టికులర్ గ్రూప్స్ అనేవి ఉంటాయి, ఆ గ్రూప్ లోకి యాడ్ అయినప్పుడు మాత్రమే మీకు ఆ ఎడిటింగ్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ అవుతుంది. ఓకే, లేదంటే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి.
ఓకే. సో ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తే అప్లికేషన్స్ లో ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఏవండి న్యూ. సో రికార్డ్ టైప్, ప్రాసెస్ మోడల్, ప్రాసెస్ రిపోర్ట్స్. సో మీకు ఏపీఎన్ ఆర్పిఐ అని చెప్పాను కదా, చూడండి ఇది 23 వర్షన్స్ లో స్ప్లిట్ అప్ అయిపోయింది. సో ఇనిషియల్ గా మనకి ఏపీఎన్ ఆర్పిఐ అని ఇచ్చేవాడు. సో ఈ ఆర్పిఐని ఇప్పుడు ఏం చేస్తాడంటే టాస్క్ అని, పూల్ అని చెప్పి రెండు సపరేట్ గా క్రియేట్ చేశాడు. ఓకే. సో దీనికి సంబంధించిన ఇంకా ఈ నావిగేషన్ బటన్ లో ఉన్నాయి ఏపీఎన్ ఆర్పిఐ అని చెప్పి, ఆపరేషన్ కన్సోల్ ఏపీఎన్ ఆర్పిఐ అని చెప్పి 2 ట్యాబ్స్ అనేది ప్రొవైడ్ చేశాడు. ఓకే. సో వీటి గురించి బేసిక్ ఏవైతే ఉన్నాయో కవర్ చేస్తాను తప్ప ఫుల్ ప్లేజ్కి అయితే మనకు వర్క్ అవ్వదు. ఓకే. స్టిల్ ఏంటంటే చాలా నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఓవర్ వ్యూ అయితే ఇవ్వగలుగుతాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ఫేస్, రిపోర్ట్స్, సైట్, పోర్టల్ ఉంటుంది. సో ఎక్స్టర్నల్ సిస్టమ్కి ఏమైనా కొన్ని షేర్ చేయాల్సి వస్తున్నది ఇప్పుడు. అంటే ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఉంటుంది మనకి. ఫీడ్బ్యాక్ అన్నప్పుడు ఒక యూఆర్ఎల్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు, దాంట్లో మనం ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయొచ్చు. ఆర్ అదర్వైజ్ ఎంక్వైరీ ఫామ్ కింద కూడా క్రియేట్ చేస్తున్నారు. ఓకే. ఏపీఎన్ లో ఇది పోర్టల్ అనే కాన్సెప్ట్ ద్వారానే మనకి ఎంక్వైరీ సిస్టమ్ అనేది ఎక్స్టర్నల్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. ఎంక్వైరీ కింద చూపించవచ్చు, ఫీడ్బ్యాక్ కింద ఆప్షన్స్ కింద మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. కానీ ఇది ఇంటిగ్రేషన్ రిలేటెడ్. ఓకే. యూఐ బిల్డ్ చేసుకొని ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్స్ గురించి తీసుకోవాలి. ఓకే. అది లాస్ట్ కాన్సెప్ట్ అవుతుంది. ఓకే. సో ఎక్స్ప్రెషన్ రూల్స్ మన రియల్ టైంలో యూజ్ చేసేది ఏవి ఎక్కువగా అంటే ఈ ఎక్స్ప్రెషన్ రూల్స్, ఇంటర్ఫేస్, ప్రాసెస్ మోడల్. ఓకే. లాస్ట్ ప్రయారిటీ వచ్చేసి రికార్డ్ టైప్. ఓకే. సో మిగతా అన్ని రెగ్యులర్, ఇవి మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తాం, ఇంటర్ఫేస్, ఎక్స్ప్రెషన్ రూల్, ప్రాసెస్ మోడల్స్. ఓకే. మిగతావి ఉంటాయి కానీ సో వెరీ రేర్ కేసెస్లో మనకు టాస్క్ అని వచ్చేది. రిపోర్ట్స్ అనేది ఇనిషియల్ గానే బిల్డ్ చేసేసి పెట్టేశారు. సో దానిలో యాడ్ చేయమంటే ఇంకేమైనా అంటే డేటాని యాడ్ చేయాలి, దాని మించి ఎక్కువ ఏమి ఉండదు. ఓకే. ఈ ఎక్స్ప్రెషన్ రూల్స్ దేనికంటే డీబీ నుంచి డేటా తీసుకురావడానికి కోసం. ఓకే. ఇంటర్ఫేస్ అనేది యూఐ బిల్డ్ చేసుకోవడానికి. ఓకే. సో చూపిస్తాను చూడండి. సో ఇలాంటి యూఐస్ బిల్డ్ చేస్తాం. ఓకే. సో ఇది ఇంటర్ఫేస్ లో ఉంటాయి. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మనం యూటిలైజ్ చేసుకుంటాం. లెఫ్ట్ సైడ్ లో కొన్ని లేఅవుట్స్ అని చెప్పి ఇన్పుట్స్, ఓకే, సెలక్షన్స్ ఉంటాయి. వీటి ద్వారానే మనం యూజ్ చేసుకుని డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా కాన్ఫిగరేషన్ చేసేయచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ మోడల్స్. ఎక్స్ప్రెషన్ రూల్స్. కిరణ్ గారు మీరు మ్యూట్ లో ఉండరా? సో ఇది ప్రాసెస్ మోడల్స్. ఓకే. సో ఈ ప్రాసెస్ మోడల్స్ లో మనకి మేజర్ గా గేట్వేస్ కండిషన్స్ ఉంటాయి. ఓకే. గేట్వేస్, ఓకే, స్క్రిప్ట్ టాస్క్, సబ్ ప్రాసెస్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. వీటిని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఓకే. రియల్ టైంలో ఈ గేట్వేస్ ఎక్కువగా ఉంటాయి. ఏ రిక్వైర్మెంట్ బట్టి మనం ఏ కండిషన్ ఇచ్చేసుకోవాలి. ఓకే. సో వీటి ద్వారా స్మార్ట్ సర్వీసెస్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ ఉంటాయి కానీ మనం ఆల్రెడీ బిల్డ్ చేసే ఉంటాయి. మనం మోస్ట్ పబ్లిక్ కాన్ఫిగరేషన్ చేస్తే డీబీ రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్, రికార్డ్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అనేది ఉంటాయి కాబట్టి వాటి గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఇది కూడా కాన్ఫిగరేషన్స్, డేటా కాన్ఫిగరేషన్ చేస్తుంటాం. ఓకే. సో మనకి ఇంటర్ఫేస్ లో అయితే డిజైనర్ ఉంటారు, ఎక్స్ప్రెషన్ మోడ్ ఉంటుంది, రెండు ఉంటుంది. డిజైనింగ్ చేస్తాము, కోడింగ్ కూడా అంటే కోడింగ్ నేర్పిమంటే కోడింగ్ నేర్పిస్తాం, రెండు ఉంటాయి. ఓకే. రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకు అంటే ఎక్స్ప్రెషన్ మోడ్లో మనం రియల్ టైంలో చూపించాలి. ఓకే. మన టెక్నికల్ టీమ్ లీడ్స్ కానీ ఉన్నారనుకోండి, సో వాళ్ళు కోడ్ రివ్యూ చేస్తారు. కోడ్ రివ్యూ అన్నప్పుడు కొన్నిసార్లు మనని కాల్లో కూర్చోబెట్టి, సో కాల్లో మీ స్క్రీన్ షేర్ చేయండి, సో మీరు ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏమేమి చేంజెస్ చేశారో అంటారు. మొత్తం అంతా కాదు, మీరు ఏవైతే చేంజెస్ చేశారో
అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా, ఏమి ఇచ్చేసారు, అంతవరకు మాత్రమే అడుగుతారు. కాబట్టి మనకు ఆ సినారియోలో తెలుసుకొని ఉండాలి. కాబట్టి మీకు వీటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిజైనర్ మోడ్, మీరు వర్క్ చేసేటప్పుడు డిజైనర్లో వర్క్ చేశారా, ఎక్స్ప్రెషన్ మోడ్లో వర్క్ చేశారా అని ఎవ్వరు అడగరు. ఒక రెండు ఒకటే. కాకపోతే కొంచెం స్లైడ్లో ఇక్కడ ఏంటంటే, సో మనకు బఫరింగ్ అనేది ఉంటుంది. సో ఏదైనా ఒక చూడండి, బఫరింగ్ అంటే ఇప్పుడు పర్టికులర్ ఆబ్జెక్ట్ ఉంది, క్లిక్ చేసుకోవాలి. సో టైం టేకింగ్ ఇది. ఓకే. సో ఇట్లాంటి మనకి ఇక్కడ లోడ్ అవుతాయి కాన్ఫిగరేషన్స్, ఎడిట్ అని క్లిక్ చేసుకోవడం. సో ఇదంతా డిలే ప్రాసెస్. అదే డైరెక్ట్గా ఎక్స్ప్రెషన్ మోడ్లో అనుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది. కాబట్టి మీకు రెండు ఆప్షన్స్ చెప్తాను, మీరు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఎక్స్ప్రెషన్ రూల్స్. సో బేసిక్ క్వైరీ లాగే ఉంటాయి, మీకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. దీనిలో ఈ కోడింగ్ పార్ట్ ఉంది. సో మనకి లాంచ్ ఎడిటర్ అని క్లిక్ చేశారనుకోండి, సో డిజైనింగ్ కూడా చేసుకోవచ్చు. సో డిజైనింగ్ ద్వారా కోడ్ జనరేట్ చేసుకోవచ్చు. లాస్ట్లో బిల్డ్ చేసిన తర్వాత జనరేట్ క్వైరీ ఉంటుంది, దీని ద్వారా క్వైరీని జనరేట్ చేసుకోవచ్చు. ఓకే. రెండు విధాలు ఉంటాయి, రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కదానికి ఏవైతే ఉన్నాయో ఆప్షన్స్, ఆ రెండు ఆప్షన్స్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో నెక్స్ట్ రికార్డ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, రికార్డ్స్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు సైట్ అన్నాం. ఓకే. సో ఇది సైట్, ఎండ్ యూజర్కి ఇదే యాక్సెస్ ఉంటుంది. ఓకే. మై టాస్క్ అని ఉంటుంది. సో టాస్క్లు ఏమైనా ఉంటే మనకు డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఓకే. ఏమైనా క్రియేట్ చేయాలనుకోండి, అప్లోడ్. చూడండి, ఇది రికార్డ్స్ కాన్సెప్ట్. రికార్డ్స్ కాన్సెప్ట్లో ఏముంటుంది అంటే, సో మనకి ఒక రికార్డ్ రిలేటెడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ 140 మీద లింక్ ఇచ్చాడు, దీని మీద క్లిక్ చేసామనుకోండి, సో మనకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా డిస్ప్లే చేస్తుంది. ఈ పర్టికులర్ రికార్డ్ని అప్డేట్ చేయాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్లో టాప్ కార్నర్లో అప్డేట్ రికార్డ్ అనే ఆప్షన్ ప్రొవైడ్ చేశాడు. సో అప్డేట్ రికార్డ్ అంటే అప్డేట్ అవుతుంది. ఓకే. సో దీనిలో ఏం అప్డేట్ చేసుకోవాలి. ఓకే. సో 140 ఐడి కాకుండా ఐడి చేంజ్ చేయాలి. సో కాస్ట్ అనేది 405 ఉంది, నేను దీన్ని 500 చేస్తున్నాను. ఓకే. సబ్మిట్ అని క్లిక్ చేయగానే ఈ రిక్వెస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూడండి, పైన లోడింగ్ అవుతుంది. చూడండి, అప్డేట్ అయిపోయిందా. సో ఇవి రికార్డ్స్ కాన్సెప్ట్. ఇది రికార్డ్స్లో టూ ఆప్షన్స్ ఉంటాయి, రిలేటెడ్ యాక్షన్స్, రికార్డ్ యాక్షన్స్ అని చెప్పి రెండు ఆప్షన్స్ ఉంటాయి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బటన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, సో రికార్డ్ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి, వాటి గురించి కూడా ఆప్షన్స్ చెప్తాను. ఒక టాస్క్లు క్రియేట్ చేయాలని కూడా చేయొచ్చు. సో ఇప్పుడు నాకు ఒక టాస్క్ కావాలి. ఓకే. నేను అప్డేట్ రికార్డ్స్ అని క్లిక్ చేశానంటే బ్యాక్ వెళ్తాను. ఇక్కడ యాడింగ్ ఏ న్యూ రికార్డ్ అని ఉంటుంది, క్లిక్ చేసి నేను క్లోజ్ చేస్తాను. సో ఇప్పుడు ఇది మై టాస్క్లో ఉంటుంది. ఇష్యూ ఎందుకు రావట్లేదు, కంప్లీటెడ్. ఓకే. న్యూ అప్లికేషన్. టాస్క్, ఓకే, మీ సెకండ్ ఐ విల్ షో యూ టాస్క్ అనేది ఎలా జనరేట్ అవుతుందని చెప్తా.
ఓకే, ప్రాసెస్ స్టార్ట్ ఫామ్ ఇది అందుకనే రావట్లేదు. ఓకే, గాట్ ఇట్. మల్టిపుల్ కలర్స్ వస్తుంది. ఓకే, ఓకే. సో ఇప్పుడు జనరేట్ అయి ఉంటుంది టాస్క్. సో సైట్ ఏది? న్యూ అప్లికేషన్ సైట్. సో ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేయండి, మనకు టాస్క్ అయితే క్రియేట్ అవుతుంది ఇప్పుడు. ఇదిగోండి, ఇది ఒక టాస్క్. ఓకే, అసైన్ అయింది. ఓకే, సో దీన్ని ఓపెన్ చేసి మనం టాస్క్ అనేది చూడొచ్చు. ఇది వేరే వాళ్ళకి అసైన్ చేయాలన్నా కానీ ఇంకొంచెం పైన రీఅసైన్ ఉంటుంది. రీఅసైన్ క్లిక్ చేసి సో ఇంకెవరికైనా అసైన్ చేస్తాను అనుకోండి, ఇక్కడ నుంచి మన టాస్క్ లిస్ట్ నుంచి వెళ్ళిపోతుంది. ఓకే, యూజర్ ఎవరున్నారు? సో అన్ని గ్రూప్సే ఉన్నాయి. ఓకే, గివ్ మీ సెకండ్. సో ఇప్పుడు ఈ యూజర్కి నేను అసైన్ చేస్తున్నాను. సో రీఅసైన్ అని క్లిక్ చేయగానే నా టాస్క్ అనేది నా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఓకే, ఓ స్టిల్ పోలేదా? ఓ చూడండి, అతను ఇంకా యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి టాస్క్ అనేది. సో మనకి చూడండి, ఇప్పుడు ప్రీవియస్గా ఏమైంది, డైరెక్ట్గా రీఅసైన్ ఆప్షన్ కనిపించింది. సో ఇప్పుడు ఏమైంది చూడండి, ఇది టాస్క్ అనేది మనం యాక్సెప్ట్ చేయాలి. మనం యాక్సెప్ట్ చేసామనుకోండి, టాస్క్ ఏమవుతుంది, మనకు అసైన్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఉంటాయి. ఓకే, సో నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేవాళ్ళు చూస్తారు ఈ టాస్క్. ఎవరికైతే యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు యాక్సెప్ట్ అని క్లిక్ చేసినప్పుడు వాళ్ళకి అసైన్ అయిపోద్ది. ఓకే, మనం పర్టికులర్గా అసైన్ చేసిన యూజర్కి, కానీ ఈ టాస్క్ అనేది మనం అందరికీ కనిపించేటట్టు యాడ్ చేసాం కాబట్టి ఇలా వస్తుంది. ఓకే, సో అలాగే రికార్డ్స్ చూపించాయి కదా కాన్సెప్ట్స్ ఇట్లా. ఓకే, సో ఇది ఒక సైట్ క్రియేట్ చేసి పెట్టేస్తాం. సైట్లోకి మన టాస్క్లు అనేది క్రియేట్ చేసి యాడ్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగా మన సైట్కి యాక్సెస్ అనేది ఉంటుంది. ఇప్పుడే అందరికీ యాక్సెస్ ఇచ్చేస్తున్నాం ఈ సైట్ ప్రజెంట్. ఓకే, సో ఎవరైనా కానీ ఓపెన్ చేయొచ్చు. అలా కాకుండా రెస్ట్రిక్షన్స్ చేసాం అనుకోండి, సో టాస్క్ అనేది పర్టికులర్ కొంతమందికే చూపించాలి, అప్డేట్ అనేది కొంతమందికి చూపించాలి, ఇలా రెస్ట్రిక్షన్స్ కూడా చేయొచ్చు. ఓకే, బేస్డ్ ఆన్ యూజర్ గ్రూప్ని బట్టి ఏ గ్రూప్కి ఏ యూజర్ని అసైన్ చేయాలనేటట్టుగా మనం అసైన్ చేయడానికి ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇవి మనకు ఉండే ఆప్షన్స్. సో ఇది ఏపీఎన్లో ఉన్న ఆప్షన్స్. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సారీ. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ద